ఇవాళ ముఖ్యమంత్రి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీకి వస్తున్నాడు. ఏదన్నా తీపి కబురు ఉంటుందేమని చెప్పేసి మనం ఎదురు చూశాము. కానీ ఓయూకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఒక రాజకీయ ప్రసంగం చేసి ఒట్టిగానే పోయిండు. 100 రూపాయల హామీ కూడా మనకి ఇవ్వలేదు, నేను మళ్ళీ వస్తా బాయ్ బాయ్ అనుకుంటే వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, అలాగే మీ వాట్సాప్ గ్రూపులలోకి లింకుని టెలిగ్రామ్ గ్రూప్లోకి షేర్ చేసి ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక మనం తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే మనల్ని పట్టించుకునేవాడే ఎవడని ఉంటాడంటే ఎవడు ఉండడు. ఎందుకంటే మేనిఫెస్టో గంగల కలిసింది, 2 సార్లు ఇయర్ క్యాలెండర్ ఎటుపోయినాయి కూడా తెలియని ఒక పరిస్థితి. ఒక డిఎస్సి కంటిన్యూషన్ నోటిఫికేషన్లో 5,000 ఉద్యోగాలు కలిపారు తప్ప వాళ్ళు ఇంతవరకు అధికారికంగా ఒక ఉద్యోగం నింపిరంటే నింపలేదు. ఫార్మా ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 10 నెలలు కావస్తుంది, ఇంతవరకు వాళ్ళ రిజల్టే ఇవ్వనొక పరిస్థితి, నియామక పత్రాలు ఇవ్వని పరిస్థితి. కాబట్టి వీళ్ళు మొండికేశారు. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం చూస్తే నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఒక యూనివర్సిటీని ఇనుప కంచెలుగా మార్చి, ఒక రాజుల మధ్య యుద్ధం కనుక జరిగేటప్పుడు శరీరానికి మొత్తం ఇనుప కంచెలు వేసుకుంటారు, ఆ ఇనుప కంచెలు వేసుకొని యుద్ధం చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఎన్సీసీ గేట్ కానుంచి మొదలు పెడితే ఠాగూర్ ఆడిటోరియం వరకు ఈ రోడ్డుకి ఇటువైపులా అటువైపులా 9 ఫీట్ల హైట్ తోటి పకడ్బందీకి ఇనుప కంచెలు వేసుకొని లోపలికి వచ్చినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తన ప్రసంగంలో యూనివర్సిటీ గొప్పతనం గురించి మాట్లాడిండు. తప్పు లేదు, ఎవరు వచ్చినా కూడా యూనివర్సిటీ గొప్పదే కాబట్టి గొప్ప చెప్పినావు. ఇక్కడికి వెళ్ళి చాలామంది నాయకులు ఎదిగారని పివి నరసింహరావు గారి నుంచి మొదలు పెడితే మర్రిచెన్నారెడ్డి వరకు అందరినీ చర్చ చెప్పే ఒక ప్రయత్నం చేసినావు, మంచిదే. కానీ యూనివర్సిటీ గురించి ఏమైనా మాట్లాడినవా? 100 రూపాయలు ఇచ్చినవా? గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బిల్డింగ్లకు శంకుస్థాపన చేయడం తప్ప నీ వల్ల యూనివర్సిటీకి ఏమన్నా ప్రయోజనం జరిగిందా? జరగలేదు. నిరుద్యోగులు రోజు రోడ్లెక్కి కొట్లాడుతున్నా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగానే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా కనబడుతుంది తప్ప ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగుల బాధలు వాళ్ళకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. మరి కనిపించాలంటే మరి ఏం చేయాలో అర్థం కానొక పరిస్థితి. అందుకే ఇక మార్గం ఏమీ లేక ఇవాళ మళ్ళొకసారి ఆమరణ దీక్ష చూస్తాను. ఇవసారి తాడో పేడో తేల్చుకునే ఒక ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్లు వచ్చే వరకు లేవకుండా నెల రోజులైనా కూడా ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 33 జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులు, సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉన్న విద్యార్థులు, ఓయూలో ఉన్న విద్యార్థులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులు, ప్రతి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు విశ్వవిద్యాలయం, ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులంతా మన్నటి వరకు పుస్తకాలు పట్టుకొని పుస్తకాల మధ్య జీవితం గడిపినటువంటి విద్యార్థులంతా నోటిఫికేషన్లు వస్తాయా రావనిక డైలమాలో ఇవాళ దినదిన గండంగా ఇవాళ వస్తుందా రేపు వస్తుందని ఎదురు చూసే విద్యార్థులంతా మనం పిడికిలు బిగించకపోతే ఈ ప్రభుత్వానికి వినపడేలా కనబడతలేదు. వినతి పత్రాలు ఇద్దామంటే పోలీసుల నిర్బంధాల మధ్య మనల్ని బంధించే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మీడియాతో మాట్లాడిన పాపానికే నిన్న ఓయూలో 5 విద్యార్థులపైన కేసు పెట్టారు.
ఓన్లీ మాట్లాడింది ఏంటంటే ఓయి మళ్ళీ మేము ప్రజాపాలన, నా ఆ పాలన ఈ పాలన, గత గవర్నమెంటు ఇట్లున్నది అట్లుంది అని చెప్పడమే తప్ప వీళ్ళు చేసింది ఏమన్నా ఉందా? నిరుద్యోగులకి సెంటు పర్సెంట్ అయినా ఏమైనా చేసిందా? మీరు కింద కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. 1% అన్న నిరుద్యోగులకి ప్రభుత్వం ఏమన్నా చేసిందా ఈ 20 నెలల కాలంలో? మీరు చెప్పాలి. ఇప్పుడు 20 నెలల కాలంలో ఒక్కరికన్నా న్యాయం కోసిందా అంటే చెయ్యని ఒక పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఎంతమంది ఈ హంగర్ స్ట్రైక్కి సిద్ధంగా ఉన్నారు? దీక్ష కూర్చోవడానికి ఎంతమంది ఉన్నారు? ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇవాళ కరీంనగర్ లైబ్రరీలో రోజు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, చదువుతూనే ఉన్నారు. కానీ నో యూస్. మహబూబ్ నగర్లో అన్ని లైబ్రరీలు అన్ని స్టడీల్లో కలిపి 1000 మంది వరకు చదువుతున్నారు. దిల్సుఖ్ నగర్లో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీసీకి రాష్ట్రంలో 2,000 మంది విద్యార్థులు ఉన్నారు. పుస్తకాల పురుగుల మధ్య పుస్తకాల పురుగులుగా మారుతున్నాం. ఎన్ని రోజులు చదవాలన్న ఒక క్వశ్చన్ మార్కు, అసలు వస్తాయా రావన్నట్టు క్వశ్చన్ మార్కు ఇవన్నీ సందర్భం. కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష తాడో పేడో తేల్చుకుందాం. అశోక్ సారు ఈ నోటిఫికేషన్లు వచ్చే వరకు దీక్ష విరమించలేదు. మనల్ని చంపుకుంటారా, నోటిఫికేషన్లు ఇస్తారా, మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నాతో పాటు ఇక్కడ విద్యార్థులు కూడా నాతో పాటు కూర్చోవడానికి 20-25 మంది వరకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ హైదరాబాదులో మేము 20-25 మంది కూర్చుంటాం. మీరు లైబ్రరీలలో, జిల్లాల లైబ్రరీలలో పూలమాల వేసుకొని లైబ్రరీలో కూర్చుంటారా, మీ ఇంటికాడ కూర్చుంటారా, ఎక్కడ కూర్చుంటారో కూర్చుకునే ప్రయత్నం చేయాలని నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదో కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వేరే మార్గం నాకు ఏమి కనబడతలేదు. దీనికి సంబంధించి వేరే మార్గం కూడా ఏమి కనబడతలేని ఒక సందర్భము చూస్తూ ఉన్నాం. ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీరు గ్రూపులకు షేర్ చేసే ఒక ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడండి, మనం చెప్తున్నటువంటి ఉద్యోగాలు. బాబు డ్రామా కొంచెం లైవ్ కొంచెం ఇది క్లోజప్లో చేసి చూపించే పరిస్థితి. ఇక్కడ మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యోగాల లిస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. జీపీఓ 6,000 ఉద్యోగాలు కావాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీపీఓ సంబంధించి 6,000 ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది పవర్ సెక్టర్లో 5,368 ఉద్యోగాలు ఆమోదం పొంది ఉన్నాయి కాబట్టి అవి కూడా తక్షణమే ఇవ్వాలనే ఒక డిమాండ్ని మనము ఈ డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నాం. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి 15,000 ఉద్యోగాలు, 20,000 కావాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించి వాళ్ళు 5,000 ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం ఇంక 20,000 ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి. డిఎస్సి 20,000 ఉద్యోగాలు. అలాగే డిప్యూటీ సర్వేయర్ 1000 ఉద్యోగాలు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఒక 3,500 ఉద్యోగాల సంబంధించి ప్రధానంగా డిమాండ్ పెడుతూనే, అలాగే మరొక కొన్ని ఉద్యోగాలు ఏఈఏడబ్ల్యూవి, లైబ్రేరియన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, స్పోర్ట్స్, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్, జేఎల్, పిఎల్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, అంగన్వాడీ, ఆర్టీసీ డ్రైవర్లు, మరికొంతమంది వేర్వేరు ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు మెసేజ్ల రూపంలో పంపుతున్న అంశము కనబడుతున్నటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఉద్యోగాల డిమాండ్ నేపథ్యంలో తక్షణమే 50,000 ఉద్యోగాలు ఇస్తారా, మమ్మల్ని చంపుకుంటారా, మీరే తెలుసుకోవాల్సిన అంశాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ నోటిఫికేషన్లు బరాబర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మనొకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏ విధంగా అయితే ముట్టడి చేశామో ఈ దీక్షల పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి నిరుద్యోగులంతా పిడికిలు బిగించకపోతే ఇంకా 2 ఏళ్ళైనా కూడా ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వవు. ఇంకా 2 ఇయర్స్ అయినా కూడా ఇస్తారంటే ఇవ్వని ఒక పరిస్థితి ఉంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా.
కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి వాళ్ళ దాదాపుగా మనకు రీచ్ కావాలా. రాత్ర నేను 10 గంటలకు లైవ్ పెట్టినా కూడా 500 మంది వరకు వచ్చారు లైవ్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఆమరణ నిరాహార దీక్ష చేయడము కరెక్టేనా కాదా అని కూడా మీరు మెసేజ్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ ఏం దొరకడం లేదు. ఒక సభ పెడదామన్నా ఇప్పుడున్న పరిస్థితులలో పోలీసులు ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తారు. నిరుద్యోగులు కూడా ఈడదాకా వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి సభ పెట్టాలన్నా ఇంకోటి కొంతమంది కేసీఆర్ని కలవాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా ఉన్నది. అది ప్రాసెస్లో ఉన్నది. అది ఒకవేళ అదైతే అది కూడా నడుస్తుంది. దీనికోసం మనము అన్ని పార్టీల నాయకులని రేపు కలవబోతూ ఉన్నాం. పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ 20 సంవత్సరాలు అవుతుంది. మరోసారి తెలంగాణ ఉద్యమంలాగా మనం గనక కొట్లాడకపోతే ఈ ప్రభుత్వం, ఈ మొండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎంత చిలక పలుకులు పలికాడో మీరు చూశారు. ఒక రాజకీయ ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు తప్ప 100 రూపాయల ప్రయోజనం జరగలేదు. పైగా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రోడ్డుకి ఇటువైపులా అటువైపులా బారికేడ్లు పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని ఓయూకి వచ్చినటువంటి ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ డిసెంబర్లో నేను వచ్చినప్పుడు ఏ కంచెలు లేకుండా పోలీసులే కనపడకుండా నేను ఓయూకి వస్తానని చెప్పేసి బిల్డప్ కొట్టిపోయాడు. ఆయన వస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఉద్యోగాలు ఇస్తాడన్న నమ్మకం మీకుంటే మీరు ఇలా పెట్టే ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశంగా జీవో నెంబర్ 46 కంపల్సరీ నోటిఫికేషన్ రాకంటే ముందే మీ జీవో నెంబర్ 46 ఒకటి కావచ్చు, మరొకటి లాంగ్ జంప్ కావచ్చు, మూడోది ఏజ్ విషయం కావచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి మీకు సంబంధించినట్టు 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏజ్ రిలాక్సేషన్ కావాలని కోరుతూ ఉన్నారు మీరు, కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కోసం కొట్లాడదాం. రెండవది లాంగ్ జంప్ అనేది పోయినసారి మనకు చాలా ఇబ్బంది పెట్టిన సందర్భం. మూడవది జీవో నెంబర్ 46 ఈ మూడింటి కోసం నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా మనం కొట్లాడుతాం, నిలదీసే ఒక ప్రయత్నం చేస్తాం. ఎలాంటి తేడా లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ నాకున్నటువంటి ఆప్షన్ ఇది ఒకటే కనబడుతుంది. కాబట్టి మరి దీనికి మీరు ఎంతమంది నిలబడతారు, ఎంతమంది కలబడతారో మీరు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరి నిలబడతారా, పారిపోతారా, మరి ఏం చేస్తారు అనేది ఒకసారి మనం తీసుకున్నాం. 317 జీవో రద్దు చేయండి. అది ఎంప్లాయీకి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా మనం మాట్లాడి పోరాటం చేద్దాం. ఇప్పుడు మేము చేయబోయే అంగర్ స్ట్రైక్కి మరణ దీక్ష అనేది ఆమరణం కూడా కాదు, మరణ దీక్ష చేయబోతూ ఉన్నాం. మీరు ఈ ప్రభుత్వము అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు, మాకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీకు ఎంత సుక్కలు కనపడాలో అంత సుక్కలు నిరుద్యోగులు ఖచ్చితంగా చూపిస్తారు. మీకు సుక్కలు చూపించాలనేది మాది డిమాండ్ కాదు, మాకు నోటిఫికేషన్లు కావాలా. ఓన్లీ ఫర్ జస్టిస్, మాకు కావాల్సిన జస్టిస్ ఏంటంటే నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. మేము డిసెంబర్లోకి ఇస్తాం, సంవత్సరంలోకి ఇస్తాం. ఏ ఉద్యోగాలు ఇస్తారో చెప్పకుండా, ఏమీ చెప్పకుండా కాలాన్ని దాట వేస్తున్నారు. మేనిఫెస్టో పెట్టారు, 2 లక్షల ఉద్యోగాలు ఫేజ్ 1 ఫేజ్ 2 అన్నారు. డిసెంబర్ 9లోగా అన్నారు. 2 సార్లు ఇయర్ క్యాలెండర్లు పెట్టారు, అసెంబ్లీలో పెట్టారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ ఓయూకి వచ్చి కూడా నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడకుండా, నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడిండా? ఆయన హిస్టరీ చెప్పిండు, చరిత్ర చెప్పిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర చెప్పిండు. ఎవడు తెలవదా? చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర తెలుసు. 1919లో ప్రారంభించారని, 100 ఏళ్ళు పూర్తయిందని, పివి నరసింహరావు చదువుకున్నాడని, మరిచెన్నాడు చదువుకున్నాడని, జయపాల్ రెడ్డి చదువుకున్నాడని, ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో ప్రతి పాఠం చెప్పినాం. నువ్వు చెప్పడాల్సిన అవసరం లేదు. నువ్వు చరిత్ర చెప్పడానికే ఇవాళ నువ్వు 42 నిమిషాల ప్రసంగం చేస్తే ఆ 42 నిమిషాల ప్రసంగంలో 25 నిమిషాలు నువ్వు మాట్లాడింది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర చెప్పడం కోసం మాత్రమే మాట్లాడినాం. చరిత్ర అంతా మేము చదువుకున్నాం, నువ్వు చెప్పాల్సిన పని లేదు.
నువ్వు కూడా అలా సగం సగం తప్పులే చెప్పినావు. నీకంటే ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరెవరు చదివిరు, ఏ టైంలో చదివిరు? ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్రం ఉద్యమం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో సాయుధ పోరాటం ఇక్కడ చదువుకున్న వాళ్ళు చేశారు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో సాయుధ పోరాటం జరగలేదు. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు. సాయుధ పోరాటం జరిగింది నల్గొండ జిల్లా కేంద్రంగా మొదలైంది, వరంగల్ జిల్లా కేంద్రంగా అది కొనసాగినది. అలాగే మనకు మహబూబ్ నగర్ కరీంనగర్ కేంద్రంగా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో సాయుధ పోరాటం జరగల. 1969 ఉద్యమం జరిగింది. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం జరిగింది. నువ్వు చరిత్రను కూడా వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేసినావు. ఉస్మానియా యూనివర్సిటీలో సాయుధ పోరాటం జరిగిందని తప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది సాయుధ పోరాటం కాదు. సాయుధ పోరాటానికి కావాల్సిన పునాదులు అందించింది చదువుకున్నటువంటి విద్యార్థులు. ఇక్కడ చదువుకున్నటువంటి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమ పునాదులు నిర్మించుకొని పోయారు, కానీ ఓయూలో సాయుధ పోరాటం జరగలేదు. నువ్వు చరిత్రను ఒక్కరించి ఒక ప్రయత్నం కూడా చేసిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు వచ్చి మాకు చరిత్ర చెప్పాల్సిన పని లేదు, మాకు చెప్పడానికి ప్రొఫెసర్లు కూడా లేరు. అది మేము పుస్తకాలలో చదువుకున్నటువంటి అంశమే తప్ప నువ్వు గొప్పగాడ నీతులు చెప్పాల్సిన పనేం లేదు. మాకు కావాల్సింది ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్, ఎంప్లాయ్మెంట్ మాత్రమే కావాలా, నోటిఫికేషన్లు మాత్రమే కావాలా. ఆ నోటిఫికేషన్ల కోసం కొట్లాట ఖచ్చితంగా. మత్స్యశాఖలో ఫిషర్మెన్ పోస్టుల గురించి దాన్ని కూడా నేను ప్రతి ఉద్యోగం పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కాబట్టి ఆల్రెడీ మనం బోర్డు మీద ఇంతకుముందు చెప్పాము, లైవ్లో వచ్చి పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చూడండి. ఆల్రెడీ మనం చెప్పినాం ఏంటి, జీపీఓ చెప్పినాం, పవర్ సెక్టర్ చెప్పినాం, పోలీస్ చెప్పినాం, డిఎస్సి చెప్పినాం, డిప్యూటీ సర్వేయర్ చెప్పినాం, గ్రూప్స్ చెప్పినాం, అలాగే ఏఈ, ఏడబ్ల్యూ, లైబ్రేరియన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, స్పోర్ట్స్, పీఈడి, ఫిజికల్ డైరెక్టర్, డిఎల్, జేఎల్, పిఎల్, గురుకులాలు, మోడల్ స్కూల్, అంగన్వాడీ, ఆర్టీసీ డ్రైవర్లు. కాబట్టి తక్షణమే మనకు కావాల్సినటువంటి 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మనకు నోటిఫికేషన్లు కావాలా. నోటిఫికేషన్ తప్ప మేము ఏ విషయం కూడా మాట్లాడము, రాజకీయాలు మాట్లాడము. ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. కాబట్టి ఇవ్వడు కుదరదంటే మీ ప్రభుత్వం మెడలు ఖచ్చితంగా వంచే ప్రయత్నం చేస్తాం. మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరు జైళ్లకు పంపినా కూడా ఆమరణ నిరాహార దీక్ష అనేది కొనసాగుతుంది. కాబట్టి విద్యార్థులంతా సిద్ధం అవుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. మళ్ళొకసారి కామెంట్ పెట్టండి, ఎంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నా కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళి ఉన్నారనే అంశాన్ని కూడా చెప్పే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ నోటిఫికేషన్స్ మాత్రమే కావాలన్న అంశాన్ని ఇక్కడ మనం దానికోసం కొట్లాడుతున్న అంశం అర్థం చేసుకోవచ్చు. మత్స్యశాఖ నుండి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫుడ్ సేఫ్టీ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎంతమంది సిద్ధమవుతున్నారు? 342 మంది లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది సిద్ధమవుతున్నారు? ఎంతమంది ఉద్యమాన్ని నడిపిస్తారు? కొంతమంది ఉద్యమంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షలో ఖచ్చితంగా మీరు కొంతమంది కూర్చున్న వాళ్లకు మద్దతుగా అక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించడం అనేది మరొక ఎత్తు. మీడియాని ఇక్కడ సోషల్ మీడియాని ఉపయోగించుకొని ప్రభుత్వం పైన ప్రెజర్ చేసే విధంగా కంపల్సరీగా ఉండాలా. ప్లేస్ హైదరాబాదులోనే ఉంటుంది. ప్లేస్ కూడా నేను డిసైడ్ చేసి చెప్తాము. సెప్టెంబర్ 1 నాడు మాత్రం ఖచ్చితంగా మొదలవుతుంది. ఎందుకంటే ముందుగానే మనం దీక్ష స్థలం కనుక నిర్ణయిస్తే పోలీసులు భగ్నం చేయడానికి ముందే ప్రయత్నాలు మొదలు పెడతారు. కాబట్టి ప్లేస్ చెప్పడం లేదు. ఇక్కడ ప్లేస్ అనేది మీరు జిల్లాలలో అన్ని లైబ్రరీలలో పూలమాల వేసుకొని కూర్చోవచ్చు, ఎలాంటి డౌట్ ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా మన వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా నిలబడతామన్న అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. వరంగల్ ఐఎమ్ రెడీ సార్. సారయ్య నిరుద్యోగుల లైబ్రరీ రూమ్లో నుంచి కదులుతారా సార్? మరి కదిలించాల్సిందే. ఖచ్చితంగా కదిలించడానికి మీరు లైబ్రరీలలో 33 జిల్లాలలో లైబ్రరీలలో 10 మంది చేత కమిటీలు ఏర్పాటు చేసుకోండి. యాక్టివ్గా ఉన్న వాళ్ళు 10 మంది, ప్రతి లైబ్రరీలో 10 మంది కనుక నిలబడితే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. లేదు భయపడుతూ ఒక ఎస్ఐ రాగానే బెదిరించాడని, ఒక సిఐ బెదిరించాడని మీరు భయపడుతూ కూర్చుంటే, భయాన్ని మీరు వంట పట్టించుకుంటే మనకి ఇంకా 2 ఏళ్ల దాకా నోటిఫికేషన్లు వీళ్ళు ఇవ్వరు. 2 ఏళ్ల దాకా నోటిఫికేషన్ ఇవ్వరు. ఇది మాత్రం ఉన్నటువంటి వాస్తవంగా నాకు కనబడుతూ ఉన్నటువంటి సందర్భం.
ఐ సపోర్ట్ యూ సార్ ఫ్రమ్ నాగర్ కర్నూల్. స్పెషల్ డిఎస్సి సార్. అశోక్ నగర్ని ఫుల్ కంపల్సరీ లీడ్ చేస్తాం. అశోక్ నగర్లో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తాం. సిటీ సెంటర్ లైబ్రరీలో కమిటీ ఏర్పాటు అవుతుంది. మిగతా కాన్సెప్ట్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా 10 మంది రెడీ కావాలా. ఎందుకంటే మనకు స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇస్తే మన మాట పట్టించుకునేవాడు ఉండడు. స్థానిక సంస్థ ఎన్నికలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఒక దఫా నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ఒక దఫా నిర్వహిస్తారు. మున్సిపాలిటీలు ఒక దఫా నిర్వహిస్తారు. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఒకసారి పెడతారా, 2 గ్యాప్తో పెడతారు కూడా అర్థం కాని ఒక పరిస్థితి. అలాగే మనకు జూబ్లీహిల్స్ ఎన్నిక మరొకటి ఉన్నది. ఎన్నికల పేరుతో సంవత్సర కాలం పాటు మినిమం 6-7 నెలల పాటు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల పేరు చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇస్తారంటే వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వరన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. వాస్తవమో కాదంటే 100% వాస్తవము. కాబట్టి ఎంతమంది రెడీ అవుతున్నారో సిద్ధంగా ఉండే ఒక ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇక కామెంట్స్, రెడీగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యమాన్ని ముందుకు నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ విల్ కమ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ మలక్పేట్. ఓకే. అలాగే నాట్ ఓన్లీ విద్యార్థులే కాదు, విద్యార్థులకు మద్దతుగా వచ్చే ఉద్యమకారులు కూడా ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. ఉద్యమకారుల మద్దతు కూడా మనం ఖచ్చితంగా కోరుతాం. అలాగే ఇక్కడ మనకు అన్న మందకృష్ణ మాది గారిని, అలాగే ఆర్ కృష్ణయ్య గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, దాంతోపాటుగా ఈటెల రాజేందర్ని, బీజేపీ పార్టీ యొక్క అధ్యక్షుడిని, అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ని, హరీష్ రావుని, దాంతోపాటుగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళని, ప్రతి పార్టీ వాళ్ళని రేపటి సందే ఈ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా మనం ఖచ్చితంగా వాళ్ళని పోయి కలిసి మద్దతు కోరే ఒక ప్రయత్నం కూడా ఖచ్చితంగా మనం చేస్తామన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేయకుండా, ఉద్యమాన్ని ముందుకు తీసుకోకపోతే ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి దీనికి ఒక ప్రణాళిక రచించుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి 5,000 మందితో చేస్తే ప్రభుత్వాన్ని గడగడలాడించాం. కాబట్టి అంతకు మించినటువంటి ఇవాళ మరో ఉద్యమం రాకపోతే మనకి ఇంకో 2 ఏళ్ల దాకా నోటిఫికేషన్లు వస్తాయంటే రావు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. కంపల్సరీ నేను నిరుద్యోగిని కాదు, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు కలిసికట్టుగా పోరాడితే పక్కా ప్రభుత్వంలో కదలిక వస్తుంది. పాపం నిరుద్యోగులను చూస్తే బాధ వేస్తుంది. థ్యాంక్ యూ. జేపీ సుంకర గారు మాకు మద్దతుగా మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీట్ కేసీఆర్ ఆ ప్రయత్నం కూడా నడుస్తూనే ఉంది. దాన్ని కూడా తేదీలు తీసుకోవడానికి ప్రయత్నం నడుస్తున్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒక నిమిషం కాళ్ళు కూడా తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. చెప్పండి మిత్రమా, లైవ్ నడుస్తూ ఉంది. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఆదిలాబాద్. ఓకే. ఆదిలాబాద్ పరిస్థితి ఏంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి ఓయికి వచ్చిండు, ఒక్క పాయింట్ కూడా మనం చెప్పకుండానే పారిపోయిండు. ఆయన వచ్చిండు పోయిండు. ఎందుకు వచ్చిండంటే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చూడడానికి వచ్చిండు. ఆయన చూడడానికి వచ్చినట్టుగా కనపడింది తప్ప ఆయన రావడం వల్ల ఒక్క హామీ కూడా బలంగా దొరకలేదు. నేను మళ్ళీ 3 నెలల తర్వాత వస్తాను, అన్ని ఇస్తానని చెప్పిండు. అట్లంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, అన్ని చెప్పారు. అమలు చేసిరా? చేయలేదు. ఇవాళ కూడా నడిచేది దొంగ నాటకమే తప్ప వేరేది కనబడతలేదు. మరి ఏం చేద్దామని చెప్పండి మీరు. ఎట్లా చేద్దాం మరి ఇప్పుడు? సార్ నేను ఆదిలాబాద్ నుంచి మినిమం లైబ్రరీకి వెళ్తాను సార్. నేను ఓకే. లైబ్రరీలో ఎంతమంది ఉన్నారు సార్? లైబ్రరీ 100 మంది కంటే ఎక్కువ ఉంటారు. కానీ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఏదో వచ్చి డిస్టర్బ్ చేద్దాం అన్న కోరిక అటుంటుంది కదా సార్ కొందరికి. సరే వీడొచ్చి ఏదో డిస్టర్బ్ చేస్తున్నాడు మనని ఎందుకని చెప్పి ఉంటారు. అట్లా ప్రతి వ్యవస్థలో ఒక 10% మనకు స్క్రాప్ అనేది దొరుకుతూనే ఉంటుంది. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. మిగతా 90 మంది అయితే రెడీగా ఉంటారు కదా. ఉంటారు సార్, పక్కా ఉంటారు సార్. సార్ నేను కూడా కొన్ని డిమాండ్స్ ఏమి రాసుకున్నా సార్. అవి చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది. హలో మిత్రం, మీ వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ వినపడతలేదు.
చెప్పండి మిత్రం. సార్ ఇవ్వండి, ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి సార్ ఖచ్చితంగా. ఓకే. మనకు ఇప్పుడు ఏజ్ అసలు 25 నుంచి మేము 28 నుంచి ఇది చేసి ఇప్పుడు ఏజ్ మినిమం 31 దాకా పోయింది సార్. ఏజ్ అయితే ఏజ్ కూడా అయిపోతుంది, దీనికి మనం కూడా పోతున్నాం. ఇట్లా వేసుకుంటే ఎట్లా చేరితే ఎట్లా సార్? అది గవర్నమెంట్ జాబ్ అసలు అస్తే రావన్నా ఎదుకులేదు సార్ మొదలు సార్. అవును. అందుకని మా ఎమ్మెల్యే ఉన్నాడు సార్, బీజేపీ ఎమ్మెల్యే శంకర్ అని, మా ఊరు ఆయన నేను కలిసి ఒక వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. ఆయనకి నేను ఒక తెలుగులో టైప్ చేయించి ఒక నాతో పాటు మా ఫ్రెండ్స్ 20 మెంబర్స్ ఒకరికి రావచ్చు అని వాటికి వెళ్ళి ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఒక బాండ్ పేపర్ మీద రాసుకొని నిరుద్యోగులకు మీరు ఏం చేస్తారు, నిరుద్యోగులకు ఏం చేస్తారు బాండ్ రాసుకొని పక్క అది అమలు అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి నేను చెప్తా సార్. ఆయన ఖచ్చితంగా బాండ్ ఎట్లా ఉండాలంటే చిల్లర ఏ కోర్టు పోయినా మనమే గెలవాలా, నిరుద్యోగులు గెలవాలా, అది ఖచ్చితంగా మనం గెలవాలి సార్. అది నా ఉద్దేశం సార్. నేను ఖచ్చితంగా సరే మీకు వాట్సాప్ నంబర్ ఉందా సార్? మీ వాట్సాప్ నెంబర్ పంపండి, వాట్సాప్ ఇదే నెంబర్ వాట్సాప్ పంపండి. ఖచ్చితంగా నేను పాయల్ శంకర్ మా ఊరు ఆయన్ని, మా నాన్న బాగా దగ్గరనే, నాన్న కూడా ఎంప్లాయ్, మేము కూడా బాగా సఫర్ అవుతుంది సార్. గవర్నమెంట్ ఇప్పుడు మేము లాస్ట్ టైం గ్రూప్ 2 రాసినప్పుడు నాకు 280 సంథింగ్ అట్లా వచ్చినాయి. ఓకే. ఇంకా అప్పుడు ఇంకా నాకు మ్యారేజ్ 6 అవడు అవన్నీ జరిగిపోయింది సార్ ఈ దాంట్లోనే. అది ఇప్పుడు మళ్ళీ ఇంకా జాబ్ వేస్తారంటే చేస్తారు సార్. అది ఇక అందుకే మీకు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వడం కోరుకుంటే సార్. కాకపోతే మీరు లైవ్లో ఎప్పుడు వస్తాను చూసుకుంటారు, లైవ్ రాగానే సరే మీకు కాల్ చేద్దామని కాల్ చేస్తాను సార్. ఓకే. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, హైదరాబాద్ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తాను సార్ ఖచ్చితంగా. సార్ మీకు హైదరాబాద్ ఎక్కడ ఉంటారు సార్? మీకు అడ్రస్ చెప్తే నేను దిల్సుఖ్నగర్ చైతన్యపూర్లో ఉంటాను. చైతన్యపూర్లో ఉంటాను సార్. అక్కడనే ఉంటారు సార్. నేను ఒకసారి అక్కడనే కోచింగ్ తీసుకున్నాను సార్, దిల్సుఖ్నగర్ కోచింగ్ తీసుకున్నాను నేను. నా అగ్రికల్చర్ కంపెనీ ఇప్పుడు, కాకపోతే గ్రూప్ స్టూడెంట్ అవుతున్నాను నేను కూడా. ఓకే. కాబట్టి ప్లాన్ చేయండి, అక్కడ లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడే ఒక ప్రయత్నం చేయండి. ప్రతి లైబ్రరీలో ఒక 5 కనీసం 5 నుంచి 10 మంది కనుక యాక్టివ్గా చేస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా వచ్చే పరిస్థితి ఇప్పుడు కనబడతలేదు. కనీసం దాని గురించి ఒక డిస్కషన్ కూడా, కనీసం మంత్రివర్గ సమావేశంలో ఏం చేస్తాం, అద్దంకి దయాకర్ వచ్చిన ముఖ్యమంత్రిని కల్పిస్తున్నాడు, డిప్యూటీ సీఎంని కల్పిస్తామన్నారు. ఎవరిని ఇంతవరకు కలిపింది లేదు, మాట్లాడింది లేదు, ఇయర్ క్యాలెండర్ గురించి మాట్లాడింది లేదు. ఒక నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనపడని ఒక పరిస్థితి కనబడతా ఉంది. సార్ నేను ప్రతి మీ యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తాను సార్. మొన్న కూడా ఊర్లోని పోలీసులు లాక్కపోవడం బాధాకరం సార్. చాలా ఒక టెర్రరిస్ట్ కూడా అందులో తీసుకుపోరు సార్. అదేం సార్ ఇవాళ ఇవాళ ఒసామా బిన్ లాడెన్కి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినట్టుగా వచ్చిండు, ఒక ఉగ్రవాది లాగా వచ్చిండు. ఇవాళ ఉగ్రవాది కనుక వస్తే పోలీసులు ఎట్లా బందోబస్తు ఇస్తారు. ఇలా ముఖ్యమంత్రి కూడా అదే స్థాయిలో ఒక ఉగ్రవాది కంటే ఎక్కువ భయపడుతూ వచ్చినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. నాకు తెలిసి అమెరికా అధ్యక్షుడు కూడా అంత బందోబస్తు పెట్టలో లేదు. ఇలా చూడండి మీరు, చుట్టూగా రోడ్డుకి ఇటుపక్కన అటుపక్కన 9 ఫీట్ల ఎత్తులో ఒక బారికేడ్లు పెట్టుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యూనివర్సిటీకి రావడం అంటే ఇంతకు మించిన సిగ్గుసేటు ఇంకేమైనా కనపడుతుంది అంటే కనపడదన్న అంశాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మాట్లాడు సార్. అది ఇప్పుడు నిరుద్యోగం తెచ్చుకుంటున్నాను సార్. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది ఎంతసేపు సార్ గవర్నమెంట్ పడగొట్టడానికి నిరుద్యోగం తలుచుకుంటే. ఇప్పుడు 10 years ఇట్లా మనకు కేసీఆర్ మోసం చేసాడు. అవును. మరి వానికన్నా ఇప్పుడు ఈయనకి వచ్చిన బుద్ధి ఉండాలా కదా. అవును. అరే నిరుద్యోగం అయితే వచ్చింది కదా అబ్బాయి అని అట్లా అల్లకుండా తెలియదు. వాళ్ళకి ఆ సోయి లేనే లేదు. కనీసం నిరుద్యోగుల గురించి ఇంతవరకు ఎక్కడ ఏ మంత్రివర్గ సమావేశంలో కానీ ఏ మీటింగ్ లో కానీ మాట్లాడు సార్. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నా మాత్రం ఉద్యోగ జాతర ఏమో సార్, అది ఏమో అది పాత ముచ్చాడు సార్. అదైతే ఇంటోలు ఏమో మరి ఏమరా ఎప్పుడు జాబ్ కొడుతాను ఇంటోలు, మరి ప్రైవేట్ కంపెనీలో జాబ్ వేద్దామంటే ప్రైవేట్ వర్క్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఇది గవర్నమెంట్ జాబ్ కొడితేనే రేపు హోదా మంచిగా ఉంటుంది సార్. నా ఉద్దేశం అదే సార్. అందుకని నేను కూడా మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తున్నారు, రండ్రా కలుద్దాం అంటే వాళ్ళు ఏమంటారు, అరే పోనీరా సరే నేను వాళ్ళందరూ లైట్ తీసుకోండి సార్. నేనైతే ఖచ్చితంగా మా ఎమ్మెల్యేని కలిసి ఒక 10 మందితో పోయి కలిసి ఒక ఇంటి మీకు వాట్సాప్ చేస్తారు. ఈ 30 ఇప్పుడు మనం 1st తారీఖు లోపు మనకి ఎమ్మెల్యేలకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కూడా పెడతాం ఖచ్చితంగా. రోజు ఒక ప్రోగ్రాం తీసుకొని అందరికీ ఈ యొక్క చర్చ పోయే విధంగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న ఒక చర్చ పోయే విధంగా ఖచ్చితంగా మొత్తం కూడా అన్ని మనం చేసే ఒక ప్రయత్నం చేద్దాం. అవును సార్.
నేను మా ఫ్రెండ్స్ అంటే అతను ఏమనంటే లేదు సాయి నువ్వు అన్నది కరెక్టే కాబట్టి, కాకపోతే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా ఒకటే, ఏ పార్టీలు ఉన్నా వాళ్ళంతా ఒకటే, మనం ఎవరు పట్టించుకోరు, మళ్ళీ నువ్వు ఇంత పోతాం కరెక్టే కానీ వాళ్ళు అప్పుడప్పుడు చేతులు దులిపేసుకుంటారు అని చెప్పిండు. నేను మాత్రం విన్నా సార్, ఎవరైనా వస్తారా నేనే తెల్లి పాయల్ శంకర్ అని కలిసి ఇలా నిరుద్యోగ గురించి చర్చించండి, అసెంబ్లీలో ఖచ్చితంగా టాక్ వెళ్ళిపోవాలి అంతే నిరుద్యోగుల మధ్య అని చెప్పి నేను చెప్తా సార్ ఆయన ఖచ్చితంగా. అది సార్ మీరు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా నేను లిస్టులో రాసుకుంటున్నాను, మన కింద కామెంట్ పెడతా ఉన్నారు. మిత్రమా నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి, ఖచ్చితంగా అక్కడ చేయండి సార్. ఖచ్చితంగా సార్ మీ నంబర్ కాంటాక్ట్ కావాలని ఎప్పటి నుంచి నుండి కోరుకుంది సార్. ఇలా నేను లైవ్ వచ్చిన కాన్సిపల్ కాల్ చేసిన సార్ మీరు చూసుకుంటాను సార్. ఖచ్చితంగా హైదరాబాద్ వస్తే మీరు కాల్ చేసి కలుసు సార్ మీకు లైవ్ గా. నేను కూడా మీరు మాట్లాడుతున్నా సార్, ఆ బోర్డులో నేను మాట్లాడిన కోరిక నాకు ఇలా. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. నేను ఫ్రీ రోడ్ కాల్ చేస్తాను. ఓకే అమ్మా, రైట్. ఓకే సార్, రైట్. సిపిఎం జాన్ వెస్లీ గారిని కలవండి అంటున్నారు, అలాగే రాజగోపాల్ రెడ్డిని కలిస్తే బాగుంటుందని చెప్తున్నారు. వాళ్ళని కూడా ఖచ్చితంగా కలుద్దాం, టైం తీసుకొని వీళ్ళందరినీ కలిసి వాళ్ళ మద్దతు మొత్తం కూడగొట్టి ఇవాళ మొత్తం అన్ని పార్టీలకు ఖచ్చితంగా మన 1వ తారీఖు అంటే దానికి ఒక రోజు 2 రోజుల ముందు ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా అందరికీ ఫోన్లు చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ ఎమ్మెల్యేలకి ఫోన్ చేసి మా నిరుద్యోగుల బాధను పట్టించుకునేవాడు ఎవడు లేడన్నటువంటి ప్రోగ్రాం కూడా ఖచ్చితంగా మనం తీసుకొని కొట్లాడొక ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ని కలవడానికి కూడా మనం ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కొంతమంది కేటీఆర్ని గారు కూడా కలిసి టైం తీసుకోమని కూడా ఇవాళ కూడా పోవడం జరిగింది, మనం 3 రోజుల క్రితం పోవడం జరిగింది. కాబట్టి అది కూడా ప్రోగ్రాం అనేది అది కూడా నడుస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి పార్టీతో సంబంధం లేకుండా కొట్లాడుతాడు కాబట్టి ఇవాళ ఆయన మంత్రి పదవి అనే కాన్సెప్ట్లో సరే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ నిరుద్యోగుల అనే కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ఆయన వాయిస్ను కూడా మనం తీసుకొని మాట్లాడించే ఒక ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని లిస్ట్ రాసుకున్నాం ఆల్రెడీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, మందకృష్ణ మాది గారు, అలాగే ఆర్ కృష్ణయ్య గారు, ఈ 3 ఉద్యమకారుల నేపథ్యంలో అలాగే ఇవాళ కోదండరామ్ సార్ని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి ఆయన మాట ఏం చెప్తాడో ఆయన కూడా ప్రభుత్వం తరఫున ఆయన ప్రభుత్వంలో ఉన్న ఆయన కూడా మనం కలిసి ఒక వినతిపత్రం ఖచ్చితంగా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు అన్ని పార్టీల ప్రధాన పార్టీలు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ బీజేపీలో ఇంకేమైనా ప్రముఖమైన వ్యక్తులు కనుక మనకు ఉపయోగపడే వాళ్ళని కనబడితే మాట్లాడేగాలి, నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి రెడీగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం. ఎవరన్నా ఏమన్నా కానీ మనకు కావాల్సింది మద్దతు, మాట్లాడాల్సింది. అంటే ఇక్కడ అట్లాంటి రాజగోపాల్ రెడ్డికి కారణంగా ఇబ్బంది పడ్డటువంటి ప్రధానమైన వ్యక్తి నేనే. ఉద్యోగాన్ని నల్గొండకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించిన మహానుభావుడు రాజగోపాల్ రెడ్డి. అయినా కూడా మనకు నిరుద్యోగుల గురించి మద్దతుగా మాట్లాడతారంటే ఖచ్చితంగా మనం కలిసి మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. అన్న మందకృష్ణ మాది గారితో ప్రెస్ మీట్ కూడా ఖచ్చితంగా పెట్టిస్తాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఉద్యోగాలు ఆపీరు, మీ ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కానీ ఉద్యోగాలు మాత్రం వేయడం లేదు, మీరు ఎందుకు గొంతిప్తలేదని చెప్పేసి అన్నను కూడా నేను క్వశ్చన్ చేస్తాను. అన్నతో ఖచ్చితంగా మనం ప్రెస్ మీట్ కూడా పెట్టించే ఒక ప్రయత్నం చేస్తాం, ఫుల్ డాటా కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక పాత నోటిఫికేషన్లు మాత్రమే వీళ్ళు ఇచ్చినటువంటి నియామక పత్రాలు తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చారంటే ఇవ్వలేదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చెన్నూరు ఎమ్మెల్యే మినిస్టర్ ఏమైనా ఉపయోగం ఉంటుంది సార్, కలవాలి కంపల్సరీగా. ఎవరిని కలిసో వాళ్ళు కలవండి. మంత్రులకు వినతి పత్రం ఇస్తే మంత్రులకు ఇవ్వండి, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యేలకు ఇవ్వండి. ఎవరు దోచిన ప్రయత్నాలలో వాళ్ళు చేయండి. ఇక్కడ హైదరాబాదులో అంగస్ట్రైక్ మొదలు పెడదాం. జిల్లాలో మేము పోలీసులని నిర్బంధాలను కూడా వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా నిర్భయంగా నేను నిలబడతాననే ఒక ధైర్యం కనుక ఉంటే మీరు లైబ్రరీలలో పూలమాల వేసుకొని ఖచ్చితంగా కూర్చొని ఒక ప్రయత్నం చేయవచ్చు. మీరు ప్రతిరోజు లైబ్రరీలోకి బయటికి వెళ్ళి 10 నిమిషాలు నిరసన వ్యక్తం చేసే ఒక ప్రయత్నం చేయవచ్చు. మొత్తంగా ఈ నిరుద్యోగ సమస్యని, ఉద్యోగాలు ఇవ్వడం లేదన్న అంశాన్ని రాష్ట్ర వ్యాప్త సమస్యగా మార్చి మనం ఖచ్చితంగా నోటిఫికేషన్లు సాధించాల్సిందే. ఎఫ్బీఓ మీరు అన్నట్టు ఎఫ్బీఓ కూడా మన లిస్టులో మనం చేర్చుకునే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు అన్నటువంటి ఎఫ్బీఓ, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎఫ్బీఓ కూడా మీ యొక్క కోరిక మేరకు ఎఫ్బీఓ కూడా దీంట్లో మేము ఖచ్చితంగా చేరుస్తాం. ఎందుకంటే అది కూడా పెద్ద నోటిఫికేషన్ కావాల్సి అసలు ఏమీ లేదు, పట్టించుకోవడం లేదు, లెక్క చేయడం లేదు. లెక్క చేసే విధంగా కొట్లాడే ఒక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇంకెవరన్నా కాల్లోకి కూడా వస్తే రావచ్చు. మన యొక్క ఫోన్ నెంబరు సంబంధించి 9491873831
ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క వాదాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా అందరితో నేను మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఎన్నికలు కంటే ముందే మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పడానికి సిగ్గు వేస్తుంది సార్, వీడు ఒక పక్క బ్రోకర్ జోకర్ అని చెప్పేసి కామెంట్లు పెడతా ఉన్నారు. పబ్లిక్ లైబ్రరీలో లైబ్రరీ పోస్టు భర్తీ చేయాలా ఖచ్చితంగా. మిత్రమా, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా కరెక్ట్గా సబ్జెక్టే మాట్లాడండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్, ఓకే చెప్పండి. నల్గొండ. ఓకే, ఇప్పుడు నిన్న ఓయిలో సార్ మాట్లాడింది కదా సీఎం సార్ కాదు? అవును, ఇవ్వాలనే, నిన్న కాదు ఇవ్వాలనే. ఈ రోజేనా? ఏమో ఎంత కొట్లాడినా అలాగే ఏం కానట్టు ఏం చేస్తారు, ఇంకా గట్టిగా కొట్లాడడానికి ప్రయత్నం చేయాలి అందరం కలిసి. అదే మరి అందరు ఒక్కొక్కరు ఒక యుద్ధ వీరులాగా తయారైతే ప్రభుత్వాల మెడలోంచి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముందంజలో నడిచింది ఎవరంటే విద్యార్థులే, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులే, టోటల్ విద్యార్థులే కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మన ఉద్యోగాల కోసం మనం కొట్లాడకపోతే అది కరెక్ట్ అయ్యే పరిస్థితి కనబడతలేదు మనకు. ఈ దొంగలు ఏమవుతారంటే ఎప్పుడు అబద్ధాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అవును, స్థానికంగా ఉన్న ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనకి 90% మనకు పెట్టాలని దీని మీద కూడా. ఇప్పుడు నువ్వు సిటీలో ఉండి ప్రిపేర్ అవుతున్నావా? సార్ నేను గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రాశాను నేను. ఇప్పుడు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారు మీరు? ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ కొండాపూర్లో ఉంటాను. అర్థం కాల? కొండాపూర్లో ఉంటాను సార్ నేను. కొండాపూర్లో ఉంటున్నావు, ఓకే. నీ వంతుగా మరి ఈ 10-15 రోజుల పాటు నీ వంతుగా బాధ్యతగా సోషల్ మీడియాలో కావచ్చు, నువ్వు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, ఈడ దీక్షాస్థలికి రావచ్చు, అవసరమైతే దీక్షలో కూర్చుంటా అన్నా కూడా స్వాగతిస్తాం. సపోర్ట్ చేస్తా, బట్ నేనైతే కూర్చోలేదు, ఎందుకంటే మ్యారీడ్ కాబట్టి నేను వేరే జాబ్ లో చేయాల్సి వస్తుంది. ఓకే, నీ వంతుగా నీ సోషల్ మీడియాను ఉపయోగిస్తావా, లేదంటే ఫోన్లు చేస్తావా, వింటి పత్రాలు ఇస్తావా? అక్కడ లైబ్రరీలలో కొండాపూర్లో కనుక లైబ్రరీ ఉంటే లైబ్రరీ పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తావా? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తావు అన్ని రకాల ప్రయత్నం చేయాలి. మీరు కొంచెం స్టూడెంట్స్ ని ఎవరైతే మనకి ప్రజెంట్ ఫ్రీగా ఉన్నారో వాళ్ళని కొంచెం ఎక్కువ గ్యాదర్ చేసి వాళ్ళతోనే ఎక్కువ పట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా గ్యాదర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు పోయినా కూడా ప్రభుత్వానికి ఏమో ఇదే అవ్వదు, వాళ్ళ ఎంత చెవుల శంక పోయినట్టు కూడా కాదు. అవును అవును అవును, చేద్దాం. నీ వంతుగా మీ ప్రయత్నం చేయండి. ఇంకా వేరే క్రౌడ్ చూపిస్తే జర వాళ్ళకి కూడా కొంచెం ఇది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి కాల్ చేస్తా ఉన్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. ఓకే సార్, ఏం సార్ అసలు నోటిఫికేషన్ వల్ల ఏమైనా నిరాహార దీక్ష చేసినా కానీ వచ్చేటట్లేదు కదా సార్. మరి ఏం చేద్దాం చెప్పండి. మరి మనకి ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తేనే ప్రిపరేషన్ అనే వాళ్ళ కాన్సెప్ట్లలో జీపీఓ, పవర్ సెక్టర్, పోలీసు, డిఎస్సి, డిప్యూటీ సర్వేయర్, గ్రూప్స్ ఈ ప్రధానమైన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తూనే మిగతా ఉద్యోగాలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన 500 ఉద్యోగాలు ఇస్తేనే ఇప్పుడు ప్రిపరేషన్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప లేదు మేము 60,000 ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ కూడా అదే మాట మాట్లాడు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్ట, ఉద్యోగాలు వద్దని ధర్నా చేసిరట. కనీసం ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతాడో ముఖ్యమంత్రికి అర్థం కాని ఒక పరిస్థితి. సిగ్గు అనేదే లేదు సార్. అసలు అయినా కానీ ప్రామిస్ చేశారు, నిరుద్యోగులనే నెట్టేయడం ముంచారు సార్. నువ్వు ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రిపేర్ అవుతున్నావా? ఇప్పుడు ప్రిపరేషన్ స్టాప్ చేసినావా? ప్రిపేర్ అవుతున్నా సార్. యాక్చువల్ నేను గ్రూప్ 2 గ్రూప్ 3 సార్. ఎక్కడ ప్రిపేర్ అవుతున్నావు? ఖమ్మం సార్. యాక్చువల్ అశోక్ నగర్ లో ప్రిపేర్ అయ్యాను కానీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఇంట్లో ఉంటున్నావా? ఇప్పుడు లైబ్రరీ పోయి చదువుతున్నావు సిటీ ఆడ ఖమ్మం కేంద్రంలో? ఖమ్మం కేంద్రంలో చదవట్లేదు సార్. యాక్చువల్ మా సత్తుపల్లిలో చదువుతున్నా. సత్తుపల్లి లైబ్రరీలో ఉన్న లైబ్రరీ ఉంది అక్కడ? ఉంది సార్. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారా?
అవుతుండ్రు సార్. ఇది లోకల్ లైబ్రరీ సార్, మామూలుగా ఎంతమంది రాదు. సరే, ఎంతమంది ఉన్నా అంతమంది కలిసి మీ సత్తుపల్లి ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. సబ్జెక్టుని టోటల్గా ఉన్న 119 ఎమ్మెల్యేల వరకు సబ్జెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అది కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ ఎవరైనా కానీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు అన్న సమాచారాన్ని వాళ్ళకి ఏం లేదు. నాటకాలు, దొంగ నాటకాలు, సిలబస్ కమిటీ లేదు, కమిటీ లేదు, ఏం లేదు. వాళ్ళు కనీసంగా ఇప్పటి వరకు ఒక మీటింగ్ పెట్టలా. డ్రామా 3 నెలలు అవుతుంది, కమిటీ ఏర్పాటు చేసి 3-4 నెలలు అవుతుంది, ఇంతవరకు మీటింగ్ పెట్టలా. రిటైర్డ్ సిఎస్ ఆమెతో కమిటీ చేశారు. సెప్టెంబర్ 9 కల్లా అయిపోయింది. ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చెబుతున్నారు. 1,30,000 ఎన్నో చిల్లర ఏదో చూపించారు ఈ రోజు. సిలబస్ కమిటీ ఎప్పటికైందో తెలియదు. దాని మీద దాన్ని టీఎస్పీఎస్సీ ఎప్పుడు ఆమోదించిందో తెలియదు. ఎప్పుడు కొత్త సిలబస్, ఎప్పుడు కొత్త ప్యాటర్న్ రిలీజ్ చేసిందో తెలియదు. ఈ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పరిస్థితి ఏంటో తెలియదు. GO 29 మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ ఉంటుందా? ఆ గ్రూప్ 1 రాకపోయినా పర్వాలేదు సార్, మాకు అంత అవసరం లేదు. బిలో మిడిల్ మేము అంటే మిడిల్ క్లాస్ అంతా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా అని అసలు గ్రూప్ 1 పరిస్థితి మిడిల్ క్లాస్ కూడా సాధ్యం అయ్యట్లేదు సార్. ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చారు కదా. మొన్న టోటల్ ఉద్యోగాలు అమ్మకాన్ని పెట్టిన విధంగానే కొనసాగింది. ఇంకోటి సార్, అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తప్పిపోయిన గవర్నమెంట్, ఇంత ముందున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రూప్ 1 ఉద్యోగాలు 2 సార్లు వేసినట్టయితే, మొత్తం ఫిలప్ చేసినట్టయితే ఈ ట్రాష్ జరపలు ఉండేది. అవును, వాళ్ళు పిచ్చి వల్ల తెలివితేటలు లేక గ్రూప్ 1 అది 2 సార్లు నోటిఫికేషన్ అయ్యాక దద్దమ్మల్లా వాళ్ళ చేత కానీ దద్దమ్మల్లా వాళ్ళు ఉండేవారికి కరెక్ట్ కంటెంట్ లో ఉండండి. ఎంత మనకు అంత సబ్జెక్ట్ తెలిసిందే కానీ ఇప్పుడు ఉద్యమానికి సంబంధించి నువ్వేం చేస్తావు చెప్పు నాకు. ఉద్యమానికి సంబంధించి ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం ఇస్తాం సార్, లోకల్ ఎమ్మెల్యేకి. ఓకే, అశోక్ నగర్ రామంటే అశోక్ నగర్ వచ్చి ధర్నా చేస్తాం. సరే, ఎట్లనే అన్నిటి రెడీగా ఉంటేనే నోటిఫికేషన్లు వస్తాయి. లేకపోతే ఎవరికి ఇంట్లో వాడు ఇంట్లో పడుకుంటా అని పుస్తకాలు పట్టుకొని కూర్చుంటా అంటే, ఇంకా 2 నెలలు కూర్చుంటా అంటే కూర్చోండి. మరి లాస్ట్ టైం పోయినసారి గ్రూప్ 220 వచ్చింది సార్ నాకు. యాక్చువల్గా ఏంటంటే నాకు అన్నెల్జీ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చింది. నేను దాన్ని చదవలేకపోయినా. కానీ అసలు యాక్చువల్ నేను ఎంఎస్సీ యూనివర్సిటీ 9th ర్యాంక్ సార్. నేను యూనివర్సిటీ 9th ర్యాంక్. ఓకే, ఎంఎస్సీ ఎంట్రన్స్ లో యూనివర్సిటీ 9th ర్యాంక్. ఎప్పుడు 2008 లోనే నాది. ఇప్పుడు 37 years అయిపోయింది సార్ నాది. ఓకే, అన్ని అసలు ఈ నోటిఫికేషన్, ఈ ప్రభుత్వాల వల్ల అసలు బిలో కేటగిరీ లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ అసలు ఫార్మల్కి అటు ఇటు వెళ్ళిపోయినట్టయితే ఎప్పుడో మన ప్రైవేట్ సెక్టర్ లోనే బాగానే ఉండేది అనిపించింది సార్. చాలా తప్పు చేసిన అనిపించింది ఈ ప్రభుత్వ విధానాల వల్ల. వాళ్ళు వచ్చినప్పుడు లాస్ట్ లో ఏదో ఒక 60,000 ఇచ్చారు. ఒక 5-6 నెలల ముందు ఇచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్ ఈ దరిద్రలో చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఒక 6 నెలల ముందు కనుక వాళ్ళు కంప్లీట్ చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు. బాధనే ఉండేది వచ్చేది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఓకే మిత్రమా, ఇంకా వేరే కాల్ మాట్లాడదాం, ఎందుకంటే చాలా మంది లైవ్ లో ఉన్నారు. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేయండి. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు? సార్ నేను భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, చెప్పండి సార్. నాకు ఇది అర్థం కావట్లేదు సార్. మీరు ఒక్కరే ఉన్నారా సార్? నాకు అర్థం కావట్లేదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఇన్స్టిట్యూట్ వాళ్ళకి భయం కదా. అశోక్ సార్ అనే వ్యక్తి తప్ప ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు? వాళ్ళు నోటిఫికేషన్లు వచ్చినాక అడ్మిషన్లు తీసుకుంటారు తప్ప అప్పటిదాకా మాకు సంబంధం లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సార్. అన్ని ఇన్స్టిట్యూట్ దిల్షనార్లు అయినా, అశోక్ నగర్ అయినా ఆల్రెడీ అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి సార్. ఎందుకు అశోక్ సార్ ఒక్కడే ఎందుకు దానికి ఫైట్ చేయాలా? మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు సార్? మిమ్మల్ని ఒక్కరిని ప్రొటెక్ట్ చేసి మిమ్మల్ని ఒక్కరిని లోపడేస్తే మా పరిస్థితి ఏంటి సార్? వేరే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? చేస్తారు, ఖచ్చితంగా మన లోపలేసే ప్రయత్నం చేస్తారు, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు, కేసులు పెడతారు, అన్ని రకాల ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అసలు దీనికి ఇంకా ఎండ్ కార్డు లేదా సార్? మీరు ఒక్కరేనా సార్? ప్రతిసారి ఏది చిన్నదైనా పెద్దదైనా ఇంకేదైనా కూడా అశోక్ సార్ అశోక్ సార్ అశోక్ సార్. అందుకే మీరు నిరుద్యోగులు కూడా చేయి కలిపి పిడికిలు బిగిస్తే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు నువ్వు? సార్ నేను ప్రజెంట్ దిల్షనగర్లో ఉంటున్నా. దిల్షనగర్లో ఉంటున్నావా? మరి దిల్షనగర్లో నువ్వు ఏ స్టడీ హాల్లో ఉంటావో, ఏ స్టడీ హాల్ ఉంటావో ఆ స్టడీ హాల్లో ఆ 100 మందిని తయారు చేసే బాధ్యత నీది. ఓకే సార్. ఖచ్చితంగా నువ్వు ఒక 100 మందిని కనుక తయారు చేస్తే ఒక్కొక్క స్టడీ హాల్లో ఒక 2-3 ఇనిషియేటివ్ తీసుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే దిల్షనగర్లో 10,000 మంది ఉంటారు. 10,000 మందిలో 4-5 మంది రోడ్డు మీదకి వచ్చి ఒక్కరోజు ధర్నా చేసినా గవర్నమెంట్ భయపడుతుంది. కానీ చిన్న అంశాలకు పోలీసులు చూసే భయం, జీవితకాలం అంతా భయపడుతూనే ఉంటారు. ఇక భయంతోనే బతికేస్తారు, జీవితం అంతా భయంతో బతికేసి ఏం సాధిస్తారు? మరి
ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? పుస్తకాలు పట్టుకొని ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? మరి అట్లన్నా మీ ఉద్యోగాలు ఇయ్యం, మాతో కాదు అని చెప్పేస్తే పుస్తకాలు పక్కన పెట్టేస్తాం కదా, మాట్లాడాల్సిన పని లేదు కదా. ఏది చెప్పకుండా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నీ వంతు బాధ్యతకు 100 మందిని తయారు చేసే బాధ్యత ప్రయత్నం చేయి. లేదు నీ అంగర్ సైకిల్లో కూర్చుంటే సార్ అంటే కూడా మాతో పాటు కూర్చునే ప్రయత్నం చేయి. లేదు సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అన్ని అన్ని యుద్ధం చేయాలి. ప్రతి ఒక్కరు వాయిస్ మెసేజ్లు పెట్టాలి, ప్రతి ఒక్కరు టెక్స్ట్ మెసేజ్ పెట్టాలి, వాయిస్ మెసేజ్ పెట్టాలా, వీడియోలు తీసి పెట్టాలా. మొత్తం ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగులు అనే వాళ్ళు తలుచుకుంటే ఏం జరుగుద్దో అనే సమాచారాన్ని ఖచ్చితంగా మనము ప్రభుత్వానికి 20 సార్లు ఫోన్ కొట్టు మాకు ఉద్యోగాలు వస్తలేమని చెప్పేసి. అట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేని సతాయించాలి ఖచ్చితంగా. ఉద్యోగాలు ఇస్తారా సస్తారా అని ఒక్కొక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా మన ఫోన్లు కొడితే ఎందుకు భయపడదు ప్రభుత్వం? స్విచ్ ఆఫ్ చేసుకుందా కొట్టాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 119 ఎమ్మెల్యేలు పీకనికి ఎన్నికయ్యారా మరి వాళ్ళంతా? దేనికోసం అంటే వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాలు చేసుకోవడం కోసం, వ్యాపారాలు 100 కోట్లు సంపాదించడం కోసం ఎమ్మెల్యేలు తప్ప నిజంగా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా? లేదు. ఇవాళ యూరియా కోసం రోడ్ల మీద నిలబడుతుంది. మరి వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా చట్టసభలో ఎన్నిక ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళంతా 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే అయినా రేపు 200 కోట్లు సంపాదించాలా, మళ్ళీ ఖర్చు పెట్టాలా, ఈ ఆలోచన తప్ప ఈ ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే ప్రతి నిరుద్యోగి ఖచ్చితంగా ఒక్కొక్కరు నెంబర్లు తీసుకోండి. మీ ఎమ్మెల్యే నెంబరు మీకు దొరకడం పెద్ద కష్టం కాదు. ఏ సర్పంచ్ నాడు ఇస్తాడు, ఏ ఎంపీటీ నాడు ఇస్తాడు. ఒక్కొక్కరు 20-23 ఫోన్లు ఖచ్చితంగా కొట్టాలి. కొడితే కానీ వాళ్ళకు ఇది కావడానికి అవకాశం ఉంటుంది. నేను మరొక కాల్ని కూడా లైవ్లో తీసుకునే ఒక ప్రయత్నం చేస్తాను. ఒకటే నిరుద్యోగులారా, మనం గనక కలిసికట్టి కొట్లాడకపోతే మన సమస్య పరిష్కారం కాదు. రాజకీయ దొంగల చేతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఈ రాజకీయాల వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. చెప్పండి మిత్రం. అశోక్ సార్ని ఇంతమంది కాల్ చేశారు. గుడ్ ఈవినింగ్. చెప్పండి మిత్రమా. కరీంనగర్కి వెళ్ళి ఓకే. ఎక్కడ లైబ్రరీలో చదువుతున్నావా? ఏం జాబ్ చేస్తున్నావు? మార్కెటింగ్ సార్. మనకి ఏమి సార్ 30 సంవత్సరాలు నిన్న వాళ్ళకి బయట జాబ్స్ ఉంటాయి సార్. ఎంత జీతం వస్తుంది? ఎంత సార్? 15,000 కూడా రావు. 15,000 కూడా రావు. ఏం చదివినావు నువ్వు? నేను డిగ్రీ చేసిన సార్. డిగ్రీ కంప్లీట్ అయింది. లాస్ట్ ఎంతమంది ఏం ప్రిపేర్ అయినావు? SIPC సార్. నా PC 1.5 తోటి జియో పాలిటిక్స్ వల్ల 1.5 తక్కువ ఉంది సార్. 1.5 మార్కులతో ఉద్యోగాన్ని కోల్పోయినా ఇప్పుడు 15,000 కోసం పనిచేస్తా ఉన్నావు. అవును సార్. మరి ఏంది ప్రభుత్వాలను ఏం చేద్దాం మరి? ఏం చేస్తావు సార్? ఎందుకంటే ఇప్పుడు నీకు రోడ్డు మీద ఇప్పుడు పని చేస్తున్నావు, నీకు పెయిన్ ఏందో తెలుసు, కష్టపడ్డావు, ఉద్యోగం దగ్గరికి వచ్చిపోయింది. కానీ ఎంత పెయిన్గా అనుభవిస్తున్నావో నీకు నిద్రలేని రాత్రులు గడుపుతున్న సంగతి నాకు అర్థమవుతుంది. అవును సార్. ఏం చేస్తాం సార్? వీళ్ళు ఏం చేసినా మారదట్లేదు. మళ్ళీ అదే పాట పాడిందే పాట, అదే పాట. 50,000-60,000 ఉద్యోగాలు నేను వేసిన, ఒక ఆయన 60,000, ఒక ఆయన 70,000, ఒక ఆయన 1,00,000. ఇంకోసం అటు ఇటు అని ఇదే గడుపుకుంటా. ఎందుకు మళ్ళీ ఈ దుర్మార్గుల మెడలు ఉంచలేము మనం? ఏం వంచుతాం సార్? ఏం వంచుతాం? వంచుదాం అనుకునేసరికి మళ్ళీ ఇదే పోలీసు వాళ్ళతోటి మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ అరెస్టులు. ఏం లేదు. మళ్ళీ ఇది ఒక యోయో టీవీలో డెబ్యూట్ అయిపోయింది. రోజు ఒక మీటింగ్ జరుగుతుంది సార్. ఏం లేదు. దాదాపు 6 నెలల నుంచి అదే మీటింగ్. వాళ్ళే వస్తారు, కూర్చుంటారు. పాపం వీళ్ళిద్దరు కూర్చుంటారు నిరుద్యోగులు. అదే మేము వేస్తాం, రేపు వేస్తాం, మా పెత్తాం, ఎల్లుండి వేస్తాం. ఇదే కాలాపైన సంవత్సరాలు ఇదే చూసుకుంటూ అవుతుంది. వాళ్ళకు టీఆర్పీ రేటింగ్ వస్తుంది కావచ్చు అని వాళ్ళు చూస్తారు, వీళ్ళని చూస్తారు. అవి వస్తాయి అవి వస్తాయి అని కూడా చూసుకుంటూనే ఉంటాయి. రేపు మీడియా వాళ్ళని కూడా ఎవరైతే రోజు చర్చలు పెడుతున్నారో ఆ టీవీ మీడియా వాళ్ళు కూడా రేపు ఇక్కడ వచ్చి దాన్ని ప్రోగ్రామ్ కనుక చక్కగా ఆర్గనైజ్ చేయకపోతే రేపు అలా ఆ టీవీలను కూడా బ్యాన్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు టీఆర్పీ రేట్ ఒకటే కాదు కదా, నిరుద్యోగ సమస్యలు కూడా వాళ్ళ బాధ్యతలు పంచుకోవాలి ఖచ్చితంగా.
ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారా లేరా అయితే అసలు వాళ్ళు ఎందుకు సార్? వాళ్ళు 8 మంది ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళు వేస్ట్? వాళ్ళకి అసలు అనవసరం సార్. తెలంగాణ అనేది ఇప్పుడు ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళు కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. తెలంగాణ నినాదం వేరు సార్. దేశంలో ఉన్న స్టేట్స్ వేరు, తెలంగాణ స్టేట్స్ వేరు. ఒక్కడు అందరు అర్థం చేసుకోరు. ఏమన్నంటే మీరేమిచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు మీరేమిచ్చారు, వీళ్ళు ఏమిచ్చారు, ఇదే మాట తప్ప వేరే ఏం వీడి మీద మన అసలు తెలంగాణ అనేదే నిరుద్యోగుల గురించి కాదు సార్, ఉద్యోగుల గురించి వచ్చింది. ఇది దీనికి ఒక స్పెషల్ ఉంది సార్. ఉద్యోగుల కొట్లాట ఉంది. ఇక్కడ ఉందా? ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏమన్నా అంటే సెంట్రల్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, 3 ఉద్యోగాలు ఇచ్చారు, వీళ్ళు 3 ఉద్యోగాలు వచ్చేసరికి వీళ్ళు సపరేట్ ఉంటారు. కేసీఆర్ అనేసరికి వీళ్ళు సపరేట్ ఉంటారు, అనేసరికి వీళ్ళు సపరేట్. మనది కదా సార్ మధ్యలో మునిగింది. అవును, ఆగమైన వాళ్ళు నరేంద్ర మధ్యలో నిరుద్యోగులు మునిగిపోయినారు. 30 సంవత్సరాలు సార్, 7 సంవత్సరాలు మధ్యలో కరోనా 2 సంవత్సరాలు అది పోయింది. ఇప్పుడు ఇది దిక్కు వల్ల జియోలు మధ్యలో ఎన్నికల పేరుతో 6 నెలలు టైం అంతా పోయింది. ఏ జీవోలు ఏం తెలియదు. 20 నెలల సంది ఇల్లు ఇచ్చింది ఏం లేదు. వీళ్ళు ఇయ్యరు సార్, వీళ్ళు ఇయ్యరు అసలు. ఆయన ఇయ్యడైనా ఆయన ఏం సీఎం ఏందో ఏం అర్థం లేదు సార్. ఏం చేసుకుని ఇదే మార్కెటింగ్ చేసుకుంటే బతుకుడు తప్ప ఏం లేదట్లేదు సార్. తెలంగాణలో ఎంత చదివినా 15,000 ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ ఏమో ఆంధ్రోడి కబ్జాలో, మార్వాడి కబ్జాలో, నాన్ లోకల్ కబ్జాలో. హైదరాబాద్ లో మనం కరీంనగర్ రోడ్ జాబ్ కొట్టుకోవచ్చు సార్. ఇప్పుడు హైదరాబాద్ లో కరీంనగర్ రోడ్ జాబ్ కొట్టుకోవచ్చు సార్. ఏడ కొట్టుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు లేదు. అసలు హైదరాబాద్ అనేది మన పేటే కాదనుకోవాలి. మన రాష్ట్రంలో హైదరాబాద్ అనేది మన ప్లేస్ లేనటువంటి సందర్భంలో ఇవాళ నడుస్తున్నటువంటి చరిత్ర కనబడతా ఉంది. ఏం చూడాలి ఏందో ఏమో ఇవ్వనికి ఏం అర్థం అయితే లేదు సార్. ఏదో చదువుతున్నాం. ఇదే ఉంది సార్. ఏ పిచ్చి ఏం చేసుకుంటాం సార్. ఆయనది ఈ 15,000 జీతం 15,000 జాబులు కూడా దొరకదట్లేవు సార్. ఓకే. ఇంకో కాల్ వస్తుంది మిత్రమా, మళ్ళీ మాట్లాడదాం. నీ వంతుగా అక్కడ లైబ్రరీలో విద్యార్థులు కానీ సోషల్ మీడియాలో, ఎందుకంటే నీకు ఉన్నంత పెయిన్ ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద సంతృప్తిగా ఉద్యోగం చేయలేవు, ప్రిపేర్ అవ్వదు అంటే నోటిఫికేషన్ రాదు, వస్తుందో రాదో తెలియదు, ఉన్న 15,000 ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోలేవు. ఈ ప్రతిరోజు నిద్ర పట్టిన రాత్రుల్లో గడుపుతున్నట్టు జీవితం. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు మీరు? సార్ చైతన్యపూర్ సార్. ఓకే, చెప్పమ్మా. సరే, నోటిఫికేషన్స్ పదే రేవంత్ రెడ్డి 100 సార్లు ఇప్పటికి అబద్ధాలు ఆడిండు. 100 సార్లు అబద్ధాలు ఆడిండు. ఇంకా 101 కూడా ఇవాళ ఓయికొచ్చి మళ్ళీ ఆడిండు. ఉద్యోగాలు వద్దని ధర్నా చేశారన్న ఒక పదాన్ని కూడా ఇవాళ వాడిండు. మరి అలా కూర్చొని సప్పట్లు కొట్టే వాళ్ళకి సిగ్గు అనిపిస్తుందో లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఇవాళ సప్పట్ల మీద సప్పట్లు కొడతా ఉన్నారు. మరి ఆయన ఏం పీకనీకి వచ్చిండు, ఏమి ఇచ్చిండు? ఒక హామీ ఇచ్చిండా, ఒక ఉద్యోగం గురించి మాట్లాడిండా? అర్థం కాని ఒక పరిస్థితి. ఇంతకుముందు నాయకులు త్వరలో అని అన్నా అంటుండే, కానీ ఈయన ఇయ్యకముందే ఇచ్చిన అని చెప్తున్నాడు. ఇవ్వకముందే ఇచ్చిన అని చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ నాయకులు చాలా నయం ఉండే. నాయన నరసింహారెడ్డి గాని, మహమూద్ అలీ వాళ్ళు ఏం చేయకున్నా గానీ త్వరలో అని అన్నా అంటుండే. నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని అని చెప్తుండే. కానీ వీళ్ళు ఇవ్వకపోగా ఆల్రెడీ భర్తీ చేసేసినామన్న మాటలు మాట్లాడుతున్నారు. తీవ్రంగా అసలు ఎంత అసహనానికి గురవుతుందో అంటే, మా ఫ్రెండ్ ఎప్పుడు కూడా కోపానికి రాకుండా ఎవరికి కూడా తిట్టనోడు కూడా ఈసారి రేవంత్ రెడ్డిని చంపేస్తానే కాడికి వస్తున్నారంటే ఎంత ఒక రేవంత్ రెడ్డిని చంపేస్తా అంటుండా డైరెక్ట్ కనిపిస్తే చంపేయాలని ఉంది. ఏం మాటలు అనుకుంటా తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఒక మాట అనే వ్యక్తి, ఎవరు కూడా ఒక తిట్టని వ్యక్తి, ఎవరికి గొడవ పడని వ్యక్తి, అంత మంచి వ్యక్తికి కూడా కోపం తెప్పించిందంటే ఇంత హరెస్ట్ సీఎం ఎక్కడ దొరకడు. అది మన దురదృష్టం, మనం చేసుకున్న కర్మ అని చెప్పచ్చు. కాబట్టి మనం ఏమో సప్పుగా అంట కూర్చొని ఓట్లు వచ్చిన సమయంలో డబ్బులు తీసుకొని ఓటేసుకొని మనం పారిపోతున్నాము. సరైన అభ్యర్థులను ఎన్నుకునే విధంగా మనం కనీసం చైతన్యం చేయలేకపోతున్నాం. మన డిగ్రీలు చదివినటువంటి మనం కామిష్గా ఉంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఆ రోజు ఇచ్చిన 2,000 ఓట్లకి ఎవడు ఓటు ఇస్తాడో వాడుకో అమ్ముకునే ప్రయత్నంలో ఇవాళ దీనావస్థ కొనసాగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ మారుతున్న అంశం అర్థం చేసుకోవచ్చు. ఓకే మిత్రమా, నువ్వు దిల్సుఖ్నగర్లో ఏ స్టడీ హాల్ ఉంటున్నావు? శివానంద్ సార్, శివానంద్ స్టడీ హాల్. ఆ స్టడీ హాల్లో ఆ 100 మందిని
మోటివేట్ చేసి ఉద్యమానికి సన్నద్ధం చేసి దిల్సుఖ్ నగర్లో రోడ్డు మీద, ఎందుకంటే మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో రోడ్డు మీద అర్ధరాత్రి 12 గంటల పాటు ధర్నా నిర్వహించినాం. అదే మాదిరిగా దిల్సుఖ్ నగర్లో కూడా ధర్నా నిర్వహిస్తే ఈ ప్రభుత్వానికి సోయి రావడానికన్నా అవకాశం ఉంటుంది. కాబట్టి 100 మంది తయారు చేసుకున్న బాధ్యత నీదే. పెట్టిస్తాం, అది కూడా ప్లాన్ నడుస్తుంది, అది కూడా తీవ్రతరంగా ప్లాన్ నడుస్తూ ఉంది. బెస్ట్ ప్లాన్ సార్ అది. మీరు కేసీఆర్ దగ్గర కూర్చొని అంటే ఇంతకుముందు జరిగిన మోసాలు, వాళ్ళు కొద్దిగా మోసం చేశారు సార్, మేము ఏదో వాళ్ళకి నమ్మి వేసినాం, ఇప్పుడు తీవ్రంగా అన్యాయం అయిపోతున్నాం సార్, మీరు మాట్లాడానని జర మాట్లాడిపిస్తే మనం మాట్లాడచ్చు కేసీఆర్, దానివల్ల జర ప్రభావితం కావచ్చు అని అనుకుంటున్నాం సార్. ఇది ఒక్కటే ప్లాన్ సార్, ఎన్ని ధర్నాలు ఏవి చేసినా గానీ, ఎంత కొట్లాడినా గానీ వీళ్ళతో చలనం లేదు, వీళ్ళు ఇట్లనే చేసుకుంటా పోతారు, వీళ్ళతో ఏం కాదు అన్నట్టు వాళ్ళ బిహేవియర్ ఉన్నది సార్. ఆ ప్రయత్నం కూడా నడుస్తూ ఉంది. వీళ్ళు కోదండరాము, మందకృష్ణ మరియు వీళ్ళతో ఏం కాదు సార్, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. డైరెక్ట్ ఒకటే దెబ్బ పెద్ద పెద్ద నాయకులతోనే, అయితే బండి సంజయ్, కేసీఆర్ ఇలాంటి వాళ్ళతోనే డైరెక్ట్ మాట్లాడిస్తే బాగుంటుంది సార్. టైం కూడా లేదు సార్, స్నానం కోల్పోతా ఉన్నారు, కోపము పండుగ చేసుకోలేని పరిస్థితి, ఇంటికి కూడా పోలేని పరిస్థితి, ఇంటికి ముఖం చూపించుకోలేని పరిస్థితి. పేపర్లోనేమో జాబ్ల గురించి ప్రకటన మీద ప్రకటనలు వస్తున్నాయి కానీ ఈ బాధలను చూడలేకనే నేను ప్రతిరోజు రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి, ఆ ఊళ్ళోకి వెళ్ళి వచ్చి హైదరాబాద్కి వచ్చి నానా ఇబ్బందులు పడి నానా సంకనాకి ఎంతో కొంత నిలబడే ప్రయత్నం చేసినాం. కానీ ఒక్కొక్క బాధలు కన్నీళ్ళు చూస్తుంటే తట్టుకోలేకే ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి అంగర్సాయి కూడా గట్టిగా చేద్దాం, బలంగా చేద్దాం. నువ్వు పాల్గొంటే సంతోషం, లేదంటే 100 మందిని మోటివేట్ చేసే ప్రయత్నం చేయి. చాలా కాల్స్ వస్తే మాట్లాడతాను మిత్రమా. రైట్, థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేయ ఒకసారి. చెప్పండి మిత్రమా, చాలా సేపు ట్రై చేస్తూ ఉన్నారు మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు నిరుద్యోగుల కోసం చేసే ఈ పోరాటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒకవైపు బాధ అనిపిస్తుందా? ఒకవైపు బాధగా ఉంది సార్. ఎందుకనగా అంటే మీరు చేస్తున్న పోరాటానికి మేము వచ్చి మద్దతు తెలుపుదామన్నా కూడా ఈ ప్రభుత్వాలు చేసే అరాచకాల వల్ల, కట్టడి వల్ల, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఎంతో బాధను అనుభవిస్తున్నాం సార్. మనం ఒకప్పుడు తెలంగాణ సాధించుకోవడానికి మనం రోడ్ల మీదకి ఎక్కి వంట వార్తలు చేసి కొన్ని ప్రోగ్రామ్ చేశాం సార్. ఇప్పుడు మనం ఓన్లీ ఎమ్మెల్యే దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చేదంటే అది ఓన్లీ వాళ్ళ రూమ్ వరకే పరిమితం అవుతుంది తప్ప బయట సమాజానికి ఎక్కడ కనిపించట్లేదు సార్ అది. సో దీని వల్ల ఏం చేయాలంటే మనం ఏ డిస్టిక్ ఆ డిస్టిక్, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముందు మా నిరుద్యోగులకు వృత్తి లేదు, మాకు చదువుకోవడానికి వసతులు లేవు, మాకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట మిమ్మల్ని గెలిపించాము, సో మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు ఉద్యోగాలు ఇచ్చే వరకు మీ క్యాంప్ ఆఫీస్ లో మాకు మరి ప్రతి క్యాంపస్లో 100 మంది ఆడ కూర్చుంటే ప్రభుత్వాలు ఎందుకు దిగిరావు? అక్కడనే మనం వాళ్ళకు నిరసన తెలుపుతుంటే 100 రూపాయలు ఆడ కూర్చోవాలా? ఆ క్యాంప్ ఆఫీసులో 100 మంది కూర్చొని గల్లా పడితే ఎందుకు మాట్లాడరు? ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడరు సార్? అది మన ఒక ప్రోగ్రామ్ కు మీరు అది ప్లాన్ చేయండి సార్. ఈ 4 రోజుల పాటు ప్రోగ్రాంలు అదే, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడం, క్యాంప్ ఆఫీసులు పోవడం, వినతి పత్రాలు ఇవ్వడం. ఇక్కడ హైదరాబాదులో మీ పెద్దోళ్ళు మేము కలుస్తూ ఉంటాం. మీ జిల్లా స్థాయిలో, మీ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఖచ్చితంగా వినతి పత్రాలు ఇవ్వాలా. ఎవరు పెద్ద నాయకులు ఉంటే వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇప్పుడు నోటిఫికేషన్ వేయకపోతే తీవ్రంగా పరిస్థితులు ఉంటాయి, స్థానిక ఎన్నికల కంటే ముందే వాళ్ళకు సుక్కలు చూపించే ఒక ప్రయత్నం చేయకపోతే మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడదు. కాబట్టి నిజాయితీగా మనం ఖచ్చితంగా మనం కొట్టాడాల్సిందే. ఒక్క మన భూపాలపల్లిలో ఒక బర్ల షెట్ను కూలగొడుతున్న ఒక ఆమె మరి ఆ బర్లగా సాగుకున్నటువంటి నాలెడ్జ్ సోయి కూడా విద్యార్థులు లేకుండా అయిపోయింది. ఆ విద్యార్థులకు రావాలంటే మీ ద్వారానే సార్, ఎందుకంటే మీలాంటి ఫైటర్ ఎవరు లేరు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుందాం మనం. ఒక అన్ఎడ్యుకేటెడ్ ఒక బర్లు వాళ్ళకున్న ఒక తల్లి, అరే నువ్వు నా రోడ్డు మీద నా కొట్టాన్ని కూలగొడతావు, నా రేగుల షెడ్డును కూలగొడతావు, నీ బర్లని నీ ఇంట్లో కట్టేస్తానటువంటి సందర్భము. మనం చదువుకున్న వాళ్ళం, డిగ్రీ చేసిన వాళ్ళకు మనకు సోయి లేకపోతే ఈ వ్యవస్థను ఓడిగాపడాలా మరి? అవును సార్, నోటి కాడ బుక్ చేసేస్తాం. ఎంత తల్లాడిలో అంత ఫైట్ చేసింది, అధికారాన్ని ధిక్కరించి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళిపోయింది సార్. అలాంటి మన నిరుద్యోగం చదువుకున్నాం, మన రేపటి భవిష్యత్తు మనం చెప్పే వాళ్ళకు మనం ఏం చేయలేకపోతున్నాం. భయపడి ఈ రాజ్యాధికారానికి భయపడి మనందరం వెనకడుగు వేస్తున్నాం సార్. కాబట్టి ఆ వంతుగా నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
ఇక్కడ హైదరాబాద్ తెలిసినావు సార్. హైదరాబాద్ తెలిసినారు. ఏ స్టడీలో చదువుతున్నావు? సార్ నేను రూమ్లో ప్రిపేర్ అవుతున్నాను. రూమ్లో చదువుతున్నావు. నీ వంతుగా దిల్సుఖ్నగర్లో 100 నుండి ఎన్ని స్టడియాలు తిరుగుతూ తిరుగు. ఇది మన బాధ, మన పెయిన్. మనం గనక స్పందించకపోతే ఈ వ్యవస్థలు ఇట్లనే ఉంటాయని చెప్పేసి నీ పెయిన్ని నువ్వు ఇక్కడ నాతో ఎంత పెయిన్గా మాట్లాడినావు అంతే స్థాయిలో నువ్వు కంపల్సరీ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకునే ఒక ప్రయత్నం పెడదాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 11:30 అయినా కూడా పిల్లలు ఇంకా ఏం తోయట్లేదు. చదువుదామంటే బుక్ చదువుబుద్ధి కావట్లేదు. అందుకే లైవ్కి వచ్చేసి ఉండాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అరే నాయన ఎంతసేపు ఫోన్ మాడితే మళ్ళీ ఫోన్ చేస్తాడు. నమస్తే సార్. నమస్తే మిత్రమా, చెప్పండి. మరి ఏం చేస్తారు మీ పవర్ సెక్టర్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఏం చేస్తారు సార్, ఈ జనాలు వీళ్ళు నోటిఫికేషన్స్ రాకపోవడానికి కారణం నిరుద్యోగులే. ఇది నేను చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్ ఇలా ఉన్నప్పుడు నిరుద్యోగులు అన్నటోళ్ళు బయటికి రాకుండా వాడు వీడు చెప్పే మాటలు వినుకుంటూ ఇలాంటి వాళ్ళు ఇంత తెగించి కొట్లాడుతుంటే కనీసం బయటికి రాకుండా ఏడ చచ్చిపోయింది సార్. వీళ్ళ చేవ ఏడపోయింది, వీళ్ళ రక్తము ఉడుకు రక్తం ఏడపోయింది. టు బి ఫ్రాంక్ చెప్తున్నా సార్, నాకు 35 years అయినా కానీ నేను పోరాటం చేస్తున్నా. నేను ఒక ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేసి అక్కడ ఆడ అవమానాలు ఆత్మగౌరవం కోసము బయటికి వచ్చిన నేను. అయినా కానీ నేను వేసుకొని పవర్ సెక్టర్ ను ఇప్పటి వరకు ఒక 20 మందిని వేసుకొని తిరిగి మిమ్మల్ని కలిసి ఒక పవర్ సెక్టర్ అంటే అసలు ఎక్కడ కూడా ఏం తెలియని పరిస్థితులలో కూడా ప్రజెంట్ పవర్ సెక్టర్ అనే సిచ్యువేషన్ కి మేము తీసుకొచ్చినాం. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఓయూకి వచ్చి సీఎం వాళ్ళ చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా అశోక్ నగర్ లో అందరు బయటకు వచ్చి నిరుద్యోగులందరూ మెరుపు ర్యాలీ తీయకుండా, మెరుపు ధర్నా చేయకుండా ఉంటే అసలు తెలంగాణలో పుట్టినలేనా? నాకు అసలు ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే, ఒక చిన్న మాట అంటే భరించలేని వ్యక్తులం మనము. తెలంగాణ అంటే అస్తిత్వం ఏడపోయింది, చదివిన చదువులు ఏడపోయినాయి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో మాయలో పడి అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది యూట్యూబ్ ఛానళ్ళు ఈ చెత్త మీమ్స్ చేసుకుంటూ దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ టెలిగ్రామ్లలో డిస్కషన్ చేసుకుంటూ యుద్ధాలు పెట్టుకుంటూ రోడ్ల మీదకి రండ్రా నాయన అంటే ఒక్కడు కూడా బయటికి రాకుండా వచ్చిన వాళ్ళందరినీ తీసుకుపోయి కేసులలో వాళ్ళు బుక్ చేస్తున్నారు. 10 మంది 20 మంది బయటకు వస్తే చాలు వాళ్ళని ఇమ్మీడియట్ గా పోయి కేసు బుక్ చేస్తున్నారు. ఏంది వీళ్ళు నిరుద్యోగులు ఇప్పటికైనా మేల్కోనరా బాబు. ముందరుకున్న వాళ్ళకు కొంచెం సపోర్ట్ గా ఇవ్వండి. ఇప్పుడు మీ మీద కేసు పెట్టారు, ఎంతో మంది సార్ ఫోన్ చేసి మీతో మాట్లాడిళ్ళు. ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం మీరు చేస్తున్నారా? ఏం సార్ మీకు ఇన్స్టిట్యూట్ ఉంది, లేకపోతే మీ ఇన్కమ్ మీకు ఉంటది, మీరు చేసుకుంటారు. ఎన్ని ఇన్స్టిట్యూట్ల ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఇట్లా పెడుతున్నారు. అదే కదా దరిద్రం. అంతే 70,000 80,000 కోచింగ్ వాడు రేపు నోటిఫికేషన్ వస్తుంది, 3 నెలలు మీరు ప్రిపేర్ కానీ మీకు జాబ్ వస్తుందని వాడిని నమ్మిపోతున్నారు. వీళ్ళు చదువుకున్నారా? వీళ్ళకి తెలివి ఉన్నదా? వీళ్ళు ఏం మనుషులు, ఏ యుగంలో ఉన్నారు? వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, టెలిగ్రామ్ రీల్స్ చూసుకుని బతుకుతున్నారు ఎదవాలంతా. నిజంగా నిరుద్యోగుల వల్లనే నోటిఫికేషన్ ఫోన్ కి అంకితం అవుతున్నారు. స్టేటస్ చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా, షార్ట్స్ చూసుకుంటా దానికి అంకితం అయిపోతున్నారు. అంతే. బయట కోసం పిటి కేసు పెడతారు సార్, అది ఒక యూనిఫామ్ జాబ్ తప్ప మిగతా వాటికి ఎఫెక్ట్ కాదు. దేనికి కాదు. యూనిఫామ్ అది కూడా నిజంగా 10 మంది గట్టి కొట్లాడితే యూనిఫామ్ పోస్ట్ కూడా ఇవ్వాల్సిందే. 10 లక్షలు పెట్టి లాస్ట్ టైం 9 నరసింహారెడ్డి ఉన్నప్పుడు మర్డర్ కేసు ట్రయల్ లో ఉన్న వాళ్ళు కూడా పోలీస్ జాబ్ ఎక్కారు. అది పెద్ద మ్యాటర్ కాదు. చేవ లేదు సార్, తెలంగాణ యూత్ లో చేవ లేదు, చేవ చచ్చిపోయింది. ఒకప్పుడు తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే ఒక దాన్ని
దాన్ని ప్రతి అందరికి ఒక ఇన్స్పిరేషన్. ఆంధ్ర వాడు కూడా తెలంగాణలో చూసి అబ్బా మేము ఇలా చేయలేకపోతున్నాము మా నోటిఫికేషన్స్ కోసం అని. అవునవును. రోడ్ల మీదకి 10,000 మంది వస్తే నోటిఫికేషన్స్ వస్తాయి సార్. 10,000 మంది ఎక్కిన తెల్లారే గవర్నమెంట్ భయపడుతుంది. ఆ 10,000 మంది ఎక్కకనే కదా సమస్య. ఇప్పుడు కనీసం ఇప్పుడు మన దీక్షతోనైనా కనీసం కదలిక రావాలా? ఒక్కొక్క నిరుద్యోగి కంపల్సరీ రావాల్సిందే. హైదరాబాదే ఉందా? ఒక అశోక్ సారే ఉన్నాడా? అశోక్ సారు ఒక వెలుగు కావచ్చు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ 33 జిల్లాలు ఉన్నాయి, 33 లైబ్రరీలు ఉంటాయి. ఏం చేస్తున్నారు? ఎన్ని రోజులు చదువుతారా నాయన? నోటిఫికేషన్స్ లేకుండా ఎన్ని రోజులు చదువుతారు? ఒక ఉద్యమం లాగా లైబ్రరీ నుంచి స్టార్ట్ కావాలి. చరిత్రలు చదువుతున్నారు, ఏమాత్రం తెలియదా? పిరికి పందల్లాగా ఎన్ని రోజులు కూర్చొని వానికి వీనికి భయపడుకుంటూ ఎన్ని రోజులని మీరు లైబ్రరీలో కత్తుకపోతారు? రండి, బయటికి రండి. ఎవరైనా ప్రోగ్రామ్ ఎవరైనా సరే, ఎవ్వరు ప్రోగ్రామ్ పెట్టినా ఎట్లా పెట్టినా దానికి అన్ని సపోర్ట్ పోవాలా. వీడి మీద పంచాయతీ వాడి పంచాయతీ ఇటు పోవాలి, అటు ఎక్కడికైనా పోవాల్సిందే. నీకు నోటిఫికేషన్ రావాలి. నీకు స్వార్థం ఉంటది. నీకు నోటిఫికేషన్ నువ్వు ఏం చేస్తావు? రేపు తెల్లారి కూర్చొని చదువుకుంటావు. వస్తావా? మళ్ళీ పిలిస్తే వస్తావు? అశోక్ సార్ పిలిస్తే వస్తావా? వాళ్ళు ఎవ్వరు రారు. ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కనీసం నీ నోటిఫికేషన్ల కన్నా నువ్వు కొట్లాడకపోతే ఎవడు కొట్లాడతాడు మరిగా? అదే సార్, నా 9 నెలల నుంచి నేను తిరుగుతున్నా సార్. పట్టుమని 20 మంది వస్తారు. ఆయన 20 మందితోనైనా కానీ మేము చేసినాము. మా ఇష్యూని హైలైట్ చేసుకున్నాం మేము. ఈ రోజు మీరు కూడా మాట్లాడుతున్నారు మా పవర్ సెక్టర్ ఇష్యూ గురించి. అంటే ప్రతి మీటింగ్ లో చెప్తాను మీ పవర్ సెక్టర్ గురించి. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా మీకు. ఎందుకంటే మా కోసం మాట్లాడే వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారు అనేసి మేము మీకు కనీసం మేము ఎంత సపోర్ట్ ఇచ్చినాం. మొన్న కూడా మీరు ప్రోగ్రామ్ చేసి ఊరికే గ్రూపులలో మెసేజ్ పెడతారు, ఎవరు రాడు. అరెస్ట్ అయితే ఏమైతే మా ఆడ పొద్దు నుంచి సాయంత్రం దాకా జైలు పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెడతారు, అంతే కదా? లేదు సార్, ఈ నిరుద్యోగులనే ప్రాబ్లమ్. నిరుద్యోగులందరూ కలిసి ఏకమయ్యి ఒక తాటిపైకి వచ్చి అందరూ బయటికి వచ్చి నినదిస్తే తప్ప నోటిఫికేషన్స్ రావు. ఇంకా నమ్ముతున్నారు వాళ్ళు వేస్తారు అని చెప్పేసి. నోటిఫికేషన్స్ రావు, ఏం రావు. ఒక ఉద్యమం లాగా వెళ్తే తప్ప నోటిఫికేషన్స్ అయితే రావు అనేది కంప్లీట్ గా అర్థమైపోయింది. ఇంకానైనా నిరుద్యోగులు మేలుకోనకపోతే మాత్రము ఇంకా ఆ స్టడీ చెల్లకే కూర్చోవాలి, ఆ లైబ్రరీలో కూర్చోవాలి. మీ ఏజ్ అయిపోతుంది. ఆ పోలీస్ కానిస్టేబుల్ ఏం చేస్తారు సార్? మా ఈ ముష్టి 500 వేకెన్సీలు కూడా ఉండవు సార్. మీరు 5,300 అని చెప్తున్నారు కానీ నిజంగా ఏ ఉద్యోగాలు అయితే 300 నుంచి 500 కూడా వేయడు. అవును. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. కానీ మరి 15,000 ఉద్యోగాలు ఉన్నారు, ఎట్లా పోరాటం చేయాలా? వేల ఉద్యోగాలు ఉన్నారు, ఎట్లా పోరాటం చేయాలా? అందుకే ఇప్పుడు దీక్ష పెట్టిన ఉద్దేశం కూడా కనీసం నిరుద్యోగుల చలనమని వస్తుందేమో చూద్దాం. మరి ఎంతవరకన్నా అయితే అని చెప్పేసి చివరి ప్రయత్నంగా చేస్తా ఉన్నాం. యూనిఫామ్ జాబ్స్ కి ఏజ్ ఉంటది, మాకు ఏజ్ కూడా ఉండదు. అయినా మేము పోరాటం చేస్తున్నాం. ఏజ్ ఎంతగానో పోరాటం చేయాలి. అవును. పోలీస్ కానిస్టేబుల్ ఏం చేస్తున్నారు? మీరందరూ బయటికి రండి. రావు ఇప్పటికే ఎప్పుడో చేయాలి. యాక్చువల్ గా ఎప్పటి నుంచో చేస్తే కనీసం ఇప్పటికైనా వచ్చేది. ఇప్పటికైనా మేల్కొని నిరుద్యోగులందరూ ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే మాత్రము రండి, పార్టిసిపేట్ చేయండి, గవర్నమెంట్ కి కదిలించండి, నోటిఫికేషన్ తెచ్చుకోండి, ముందుకెళ్ళండి. ఇంకా గ్రూపులలో యుద్ధం చేస్తా కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటే మాత్రము మీకు నోటిఫికేషన్స్ రావు. ఇక చచ్చిపోండి. 2028 దాకా నోటిఫికేషన్స్ కూడా అయ్యాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ లేకుండా మీరు పోరాటం చేస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ ఇంకా మీరు ఇట్లా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. మా పవర్ సెక్టర్ తరపు నుంచి మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పటికే లైవ్ని స్టార్ట్ అయ్యి గంటంబా అవుతూ ఉంది. నాకు కూడా ఆకలి అవుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని రూపొందిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి హైదరాబాదులో 20 మంది విద్యార్థులం హంగర్ స్ట్రైక్లో కూర్చుంటాం ఖచ్చితంగా. అలాగే హైదరాబాదులో ఉన్న పెద్ద నాయకులందరినీ మద్దతు కోరుతాం, అన్ని పార్టీల మద్దతు కోరుతాం. అక్కడ జిల్లాలలో ఉన్నవాళ్ళు, లైబ్రరీలు ఉన్నవాళ్ళు మీ ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసే ప్రయత్నం చేయండి. మీకు శాతనైతే ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి రాసుకొని మీ ఎమ్మెల్యే వినతిపత్రం ఇవ్వండి. ఒక జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇవ్వండి. ఒక జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలని, ఎంపీలకి అందుబాటులో ఉంటే ఒక తెల్ల కాగితం మీద నీది రాయడం వచ్చు కదా.
నా ఉద్యోగాలు ఇస్తలేరు, ఉద్యోగాలు ఇవ్వండి, మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే ప్రోగ్రాం చేసుకుందాం. హైదరాబాదులో పెద్ద నాయకులందరూ పార్టీల యొక్క మద్దతు మేము కోరుతాం. కాబట్టి మీరు అక్కడ మీ జిల్లాలలో, మీ నియోజకవర్గాలలో మద్దతు కోరే ప్రయత్నం చేయండి. మీ జిల్లాలోని లైబ్రరీలందరినీ మోటివేట్ కాండి. ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యే ఒక ప్రయత్నం చేయండి. అన్ని లైబ్రరీలోకి 5-5 నిమిషాలు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేయండి. నల్ల బ్యాడ్జీలు ధరించండి, స్లోగన్స్ చేయండి. మొత్తంగా మన ఉద్యోగాల సాధనే, దీంట్లో ఇంకా వేరే ఉద్దేశాలు ఏం లేవు. అక్కడ ఉద్యోగాలను ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మనం నోటిఫికేషన్లు సాధించాలా. లేదంటే స్థానిక సంస్థలు 8 నెలల పాటు జరుగుతాయి. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఉంది. జెడ్పీటీస్, ఎంపీటీస్ ఉన్నాయి, సర్పంచ్, వార్డు మెంబర్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే మొన్న చనిపోయిన ఎమ్మెల్యే కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది. ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తూనే ఉంటాయి. 8 నెలల కాలం ఒక్కనే గడిచిపోతుంది. వీళ్ళు చూస్తున్నాగా 2.5 years అయిపోతుంది. ఇంకొక 1 year గడిపేస్తే ఎన్నికల ముందు ఇచ్చేస్తామని చెప్పేసి గతంలో టీఆర్ఎస్ చేసినట్టు తప్పిదమే మళ్ళీ వీళ్ళు చేస్తారు. మళ్ళీ మనము ఈ ప్రభుత్వాన్ని మార్చి మళ్ళొక ప్రభుత్వాన్ని చేర్చుకోవాల్సిన ఒక పరిస్థితికి దాపురిస్తుంది. కాబట్టి ఇప్పుడే స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే మనం ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలకు మేజర్గా ఉన్న ఒక నోటిఫికేషన్లలో మళ్ళొకసారి, ఎందుకంటే లైవ్ వచ్చే వాళ్ళు పోతే వాళ్ళు ఉన్నారు కాబట్టి, జీపీఓ సంబంధించిన 6,000 ఉద్యోగాలు, పవర్ సెక్టర్ సంబంధించి 5,368 ఉద్యోగాలు, పోలీస్ నోటిఫికేషన్ 15,000 ఉద్యోగాలు, డిఎస్ సంబంధించి 20,000 ఉద్యోగాలు, డిప్యూటీ సర్వేయర్ 1000 ఉద్యోగాలు, గ్రూప్ 1 500, గ్రూప్ 2 1000, గ్రూప్ 3 2000. అదేవిధంగా ఇటువైపు రాసినటువంటి ఏఈ, ఏడబ్ల్యూఈ, లైబ్రరీన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్, డిఎల్, జేఎల్, పిఎల్, గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, అంగన్వాడీ, ఆర్టీసీ డ్రైవర్ లాంటి ఉద్యోగాలు, ప్రతి చిన్న ఉద్యోగాలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి 500 ఉద్యోగాలు మినిమం ఇవ్వాలా. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ డిమాండ్ పెడతా ఉన్నాం కాబట్టి డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకునే కోసమే ఆమరణ నిరాహార దీక్షని సెప్టెంబర్ 1 నుంచి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కనీసం దీని ద్వారానైనా ప్రభుత్వాన్ని మెడలు ఉంచగలుగుతామా లేదా అన్న ఒక అంశాన్ని చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తారని స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను.